ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతులైన తండ్రి, మీ విలువైన బలమైన ఘనమైన మీ మాటలు వినడానికి నీ పిల్లలు మరలా వేగిరపడి సంధ్యవేళ సమయం మీ సన్నిధికి వచ్చారు. మీ ప్రాంగణంలో ఉన్నారు. ఆత్మశక్తితో నింపి మీ పరసంబంధమైన వాక్కులు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నా నోట మీ మాట ఉంచండి. రావలసిన బిడ్డలుంటే, లోకములో దుష్టుడి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి ఉంటే విడుదలిచ్చి వేగిరపడి నీ సన్నిధికి వచ్చులాగా సహాయం చేయండి. రావలసిన వాళ్ళు మార్గ మధ్యలో ఉంటే తోడుకొని రండి. ఈ ప్రాంగణం అంతా మీ స్వాధీనంలో ఆధీనంలో ఉంచుకొని దుష్టుడిని దుష్టగణాన్ని యేసు నామములో పారద్రోలండి. మీ ఆత్మ ఆధీనంలో స్వాధీనంలో మమ్మల్ని నడిపించమని, ఆత్మీయ సంగతుల్లో మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని సంఘమునకు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరలా మీతో సాయంకాల సమయం గడపడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈరోజు చాలా ప్రోగ్రామ్స్, ఈరోజు ఆగస్ట్ 15 కాబట్టి ఎన్నో కార్యక్రమాలకి నన్ను ఆహ్వానించారు. కానీ నా స్నేహితులు మోజెస్ గారు గత నెలలోనే నాకు చెప్పారు ఈ కార్యక్రమానికి రావాలని. తప్పకుండా ఈ కార్యక్రమంలో నేను ఉంటానని, తనకిచ్చిన మాట ప్రకారం లేదా దేవుడు నడిపింపు ప్రకారం మీ మధ్యలో నేను ఉండడం దేవుడికే మహిమ కలుగుగాక. ఈరోజు ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. ఇందాకలా సహోదరులు ప్రేమ్ గారు, మాది క్రీస్తు సంఘం, మేము హల్లెలూయా చెప్పం కానీ చెప్తున్నాం మీకోసం అన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఒక విషయాన్ని చెప్తాను. ఇక్కడ నేనుండేది నాకు తెలుసు, పెంతెకొస్తు సంఘంలో ఉన్నాను అనుకుంటాను, అంతేనండి. అంటే ఇప్పుడు ఒక విషయం జాగ్రత్తగా మనం వినాలి, ఆలోచించాలి. ఈ భూమి మీద ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయండి, ఎన్ని పేర్లు అయితే వాటికి ఉన్నాయండి, ఎంతమంది అయితే వాటిని నడిపించినాయండి, ఎన్ని కాంగ్రిగేషన్స్ అయితే ఉన్నాయండి, అవన్నీ యేసుక్రీస్తువే. అర్థమైందండి? పేరైతే పెంతెకొస్తు అవ్వచ్చుగేమో కానీ హెడ్ మాత్రం యేసుక్రీస్తే. అవునా కదా? పేరైతే క్రీస్తు సంఘం అవ్వచ్చేమో కానీ హెడ్ మాత్రం యేసుక్రీస్తే. పేరైతే ఏ పేరైనా మీరు పెట్టుకోవచ్చు కానీ శిరస్సు మాత్రం సంఘానికి యేసుక్రీస్తే. ఇది మర్చిపోకూడదు మనం. నాకు ఏ సంఘం లేదు, నా సంఘం పేరు సార్వత్రిక సంఘం. ఎవరు పిలిచినా వెళ్తాను, పెంతెకొస్తులు పిలిచినా వెళ్తాను, అది క్రీస్తు సంఘం పిలిచినా వెళ్తాను. ఎందుకంటే ఇవన్నీ ఎవరివి? మనవా? కాదు కదా. ఇంతకీ ఏ సంఘం ఎత్తబెడుతుంది? ఏమో చెప్పాలి మరి. అందరూ మరి క్రీస్తు సంఘం, లేకపోతే మా సంఘం, పక్కోళ్ళ సంఘం, లేకపోతే మరొక సంఘం అని అంటారేంటి? ఏ సంఘం ఎల్లబడుతుంది, లేపబడుతుంది అంటే ఏ సంఘంలో నుంచైనా అందరినీ కొంతమందిని తీసుకొని దాని పేరు సార్వత్రిక సంఘం అన్నారు యేసుక్రీస్తు వారు. ఆ సంఘాన్ని తీసుకొని వెళ్తారు. మరి ఆ సంఘంలో మనం ఉన్నామా లేదా? ఈరోజు అదే చెప్పబోతున్నాను మీకు. అర్థమైందండి? ఇంతకీ ఆ సంఘంలో ఉన్నామా లేదా చెప్పబోతున్నాను. ఈరోజు జాగ్రత్తగా వినాలి. మరి ఎన్నిసార్లు మీరు సంఘం గురించి విన్నారో లేదో నాకు తెలియదు కానీ సంఘం అంటే ఈ భూమి మీద చాలా విలువైనది. దేవుడు ఎంపిక చేసి ఎన్నుకొని ఆలోచించి తన అనతి సంకల్పంలో సంఘము అని దానికి పేరు పెట్టి ఆ సంఘానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా యేసుక్రీస్తుని నియమించి శరీరంగా సంఘాన్ని ఏర్పరిచి ఈ భూమి మీద ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేశారు. బాగా వినాలి. దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి చాలా పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఎవరిదంటే పరలోకమందు ఉన్న దేవుడిది. ఆ అడ్మినిస్ట్రేషనే సంఘం. ఈ సంఘం లేకపోతే ఈ భూమి మీద ఏమీ జరగదు. గుర్తుపెట్టుకోండి, సంఘమే లేకపోతే భూమి మీద ఏది జరగదు. చాలామంది చెప్పారు ఈ సంఘంలో, చాలామంది తమ్ముడు ఇందాకలు చెప్తూ అందరినీ దేవుడు వాడుకుంటాడు. నిజమే, దేవుడు అందరినీ వాడుకోవాలనుకున్నారు. కానీ వాడబడాలనుకున్న వాళ్ళు ఎంతమంది? అర్థం లేదా? అందరిని, నిన్ను నన్ను అందరినీ వాడాలనుకుంటారు. కానీ వాడబడాలని ముందుకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? వాడబడాలి నేను అని అనుకున్న వాళ్ళు ఎంతమంది? అంత టైం ఎక్కడుంది? మనకుందా?
నేను ఉదయం చూసినప్పుడు చాలా జనం ఉన్నారు, సాయంత్రం వచ్చినప్పటికి డబల్ అయిపోతారు అనుకున్నాను. అర్థమైందా లేదా? వీళ్ళందరినీ ఎవరు వాడుకుంటున్నారు చెప్పాలి? ఎవరు వాడుకుంటున్నారు? ఎవరు వాడుకుంటున్నారండి? లోకంలో చాలా బాగా వాడబడుతున్నారు. సైతాన్ గడు చక్కగా వాడబడతాడు. వచ్చింది ఒకే రోజు సెలవు, దేవుళ్ళలో గడపాలా? అర్థమైంది లేదా? ఇలాగ వెళ్ళామనుకోండి, అక్కడ జగదంబ కనబడుతుంది. ఇలాగ వెళ్తే ఎక్కడ ఉంటుంది? ఇటు పక్క వెళ్తే. మీది చాలా పెద్ద సెంటర్ అండి, ఇది గాజువాక. అంతా బిజీ షెడ్యూల్లో ఉంటే దేవుడి దగ్గరికి రావడం కష్టమా కదా? కానీ మనం చాలా మంచి వాళ్ళు. ఎంత మంచి వాళ్ళు అంటే కొంచెం మన మంచితనం కూడా మనం మాట్లాడుకోవాలి కదా. క్రైస్తవులుగా మనం ఎంత మంచి వాళ్ళమో, దేవుడికి నిజంగా దేవునికి ఎంత మంచి చేస్తాం మనం అంటే, ఎంత మంచి వాళ్ళం అంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నీ మనకు కావాలి, అన్నీ కావాలి. లేనిది ఇది వద్దు అని మనం అడగం దేవుడిని. ఇది వద్దు, నిజం చెప్పండి, ఇది వద్దు నాకని అన్ని వాళ్ళు ఎంతమంది ఉంటారు అసలు? ప్రభువా నాకు ఏ ఆశీర్వాదం వద్దు, నాకు భూమి మీద ఏ కోరిక లేదు, నాకు అసలు ఏమీ వద్దు అన్నోళ్ళు ఎంతమంది ఉంటారు? ఉన్నారు అసలు? ఎవరు ఉండరు. కానీ అన్నీ ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి కదండి. దేవుడు అన్నీ ఇవ్వాలి. ఆఖరికి చచ్చిపోతున్నప్పుడు పరలోకం కూడా ఎవరు ఇవ్వాలి? నిజమే కదా. అన్నీ దేవుడు ఇవ్వాలి, పరలోకం దేవుడు ఇవ్వాలి. మరి మనమేమి ఇస్తాం దేవుడికి? ఈ ప్రశ్నతో ప్రారంభిద్దాం వాక్యం, ఓకేనా? మనమేమి ఇస్తాం? ఏమివ్వం. ఇస్తామా ఏమైనా? ఏమివ్వం. కాలం ఇవ్వం, మన సమయం అండి. కాలాన్ని ఎవరు ఇచ్చారు? దేవుడు. ఆయుష్ అంటాం కదా, ఎవరు ఇచ్చారు? కాలాన్ని దేవుడికి ఇవ్వం, టైం దేవుడికి పెట్టం అసలు. ఆ టైంలో ఉన్నంతసేపు రోడ్డు మీద మనకిష్టం వచ్చిన మన కార్యాలు చేయడం మనకిష్టం. అది దేవుడిచ్చిన వాల్యుబుల్ టైం. ఆ కాలాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడం. ఆ కాలంలో ఆ కాలానికి మించింది ఏముందంటే మనకు తెలిసి సంపద కదండి. మరి అది దేవుడికి ఇస్తామా? అది అసలేమో తీసుకోవడమే మనకు తెలుసు, కానీ ఇవ్వడం రాదు. మనకి రాదు కాదు, నేర్చుకోలేదని కూడా కాదు, అంతే. మనం నేర్పించలేదు మన జీవితానికి. ఒక విషయం చెప్తాను, బాగా వినండి. ఒక సంఘ విస్తరణ జరగాలంటే, ఒక సంఘం నిలబడాలంటే, ఒక సంఘం అభివృద్ధి చెందాలంటే దాని వెనక ఎందరో కష్టం ఉంటుంది. మోసెస్ గార్సియా గారు ఈ సంఘం ఆయన ఒక్కడే కట్టాడు అనుకుంటే నేను నమ్మను. దాని వెనకాల ఆయన తండ్రి గారి కృషి ఉంటుంది, అవునా కదా? ఆ తర్వాత నిలబెట్టడానికి ఒకళ్ళు త్యాగం అయితేనే ఒక సంఘం ఉంటుంది, ఒక పరిచర్య ఉంటుంది. ఆ పరిచర్యలో ఉన్నటువంటి మీరుంటారు జనాంగంగా. అసలు ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమీ పట్టింపు లేకుండా సంఘంతో నాకు సంబంధం లేదు, వస్తాను కూర్చొని వెళ్ళిపోతానంటే మనం అందరూ ఏ సంఘస్థులో ఇంతకీ చెప్పాలి? ఎవరు సంఘస్థులం? మనందరికీ కలిపి సార్వత్రిక సంఘం ఎలాగైతే యేసుప్రభు ఏర్పాటు చేశాడో, సైతాన్ కూడా ఒక సంఘం ఏర్పాటు చేశాడు. ఎవరి లిస్టులో ఉన్నాం మనం ఇంతకీ? మీకు కూడా తెలుసా? క్రీస్తు సంఘం కంటే సైతాన్ సంఘం చాలా పెద్దది. జనాలు చాలా ఎక్కువ ఉంటారు అందులోని, అవునా కదా? అసలు టైం ఉండదు అందులో, బిజీ 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 బిజీ. నిజం చెప్తాను, ఒక మాట మాట్లాడుకుందాం సంఘం గురించి మాట్లాడే ముందు. సంఘం అంటే అర్థం ఏంటి చెప్పండి? సంఘం అంటే అర్థం ఏంటి చెప్పాలి? సంఘం అంటే అర్థం ఏంటి? సంఘం అంటే దేవుడి యొక్క అనాది సంకల్పం. ఆ సంఘంలో దేవుడి యొక్క నియమము, నిబంధన, ఓకే, హెచ్చరిక, దేవుడి యొక్క ఆలోచన, ముఖ్యంగా దేవుడి యొక్క జ్ఞానం, దేవుడి యొక్క భక్తి, దేవుడి యొక్క విశ్వాసం కలిగిన దాన్ని సంఘము అంటారు. అర్థమైందండి? ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఏముందంటే సంఘానికి ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళిపోయారు. అన్నీ కలగలుపుకొని ఉండట్లేదు. ప్రతి సంఘం నేను చూస్తాను, తప్పుగా ఎవరు అనుకోవద్దు, వాక్యం మాత్రమే చెప్తాను. మిమ్మల్ని ఎవరిని నేను క్రిటిసైజ్ చేయట్లేదు, దేవుని వాక్యాన్ని చెప్తున్నాను. దాంట్లో సరి చేసుకోండి, తప్పు అయితే సరి చేసుకోవాలి, మనం తప్పదేక. దేవుడు చెప్పాడంటే తప్పు అయితే ఖచ్చితంగా ఏం చేయాలి? సరి చేసుకోవాల్సిందే. మరి అర్థమైందా లేదా? సభలు ఎందుకు పెడతారంటే సరి చేసుకోవడానికి. అర్థమైందండి? మొదటి సభలోనే సావ ఉంటుంది అంటే అర్థం ఏంటి? సరి చేసుకోమని. అర్థమైందా? సరి చేసుకోండి మీ జీవితాన్ని అని చెప్తా ఉంటాడు దేవుడు. మనమేమనుకుంటాం, సభలోకి వెళ్తే ఎలా ఉంటుందో, కూర్చున్నాం ఆశీర్వాదాలు కదండి. మనకెప్పుడు కూడా బాగా ఇష్టమైనవి ఏంటంటే ఆశీర్వాదాలు. ఏడుదట లాస్ట్లో ఏముందంటే వాదాలు. అవద్దు మనకి. ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఆశీర్వాదాలు అంటాడంటే నువ్వు ఆశీర్వాదం పొందాలంటే నువ్వు వాదాలు రా బాబు, వాదులాడాలి. అవద్దు మనకి. ప్రభు కొరకు ఏం చేస్తావు? వాదులాడా. అలాంటివన్నీ చెప్పకూడదు.
సంఘం అంటే ఏంటో తెలుసా? అసలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎలా కట్టాడో తెలుసా సంఘాన్ని? రాత్రి మీరు వినబోతున్నారు. మీరు అదృష్టవంతులు. ఈ రాత్రి నిజంగా అదృష్టవంతులు నేను చెప్తాను. ఎందుకంటే సంఘం యొక్క నియమం ఎంత గొప్పదో, సంఘం ఎంత గొప్పదో, సంఘంలో ఎవరు దేవుణ్ణి ఎంపిక చేస్తారో, ఎవరిని ఇష్టపడతాడో ఆ సంఘం నుంచి సార్వత్రిక సంఘంలోకి ఎవరిని దాన్ని ఏమంటారు ప్రమోట్ చేస్తాడన్న సంగతి మీరు వినాలి. రాత్రి మనకి ఎన్నైనా ఉండొచ్చు భూమి మీద, మనం ఎంత గొప్పలమైనా అవ్వచ్చు, కానీ సార్వత్రిక సంఘంలో పేరు లేనివాడు క్రైస్తవుడే కాదు. మనం అనుకోవచ్చు మన పేరు గొప్ప, ఊరు దెబ్బ అంటారు కదా, మా సంఘం గొప్పదండి, 50,000 మంది ఉంటారు, 1,00,000 మంది ఉంటారు. సో వాట్? అందులో పరలోకం వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు? అర్థమైందా లేదా? ప్రభు కోసం బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు? జనాలను చూసుకొని మురిసిపోయే రోజులు కాదు ఇవి. ప్రభు రాకడ దగ్గర అవుతున్నప్పుడు నిన్ను నువ్వు సరిచేసుకునే రోజు ఇది. నీ సంఘాన్ని నువ్వు బాగు చేసుకునే రోజు ఇది. ఈ సంఘాన్ని సిద్ధపరచవలసిన రోజు ఇది. ఈ సంఘము పరలోకం కోసం సిద్ధపడవలసిన రోజు ఇది. పరలోకం అని నాకు తెలిసి, నేను ఒక అన్య కుటుంబంలోంచి వచ్చిన వాడిని. తడిమడి ఆచారాలు మా ఇంట్లో ఉంటాయి. మా అమ్మగారు అసలు విపరీతమైన పూజలు. విన్నరా? నేను అయ్యప్ప స్వామి మాల కూడా వేసుకున్నాడిని. అసలు నాకు తెలిసి ఈ గుళ్ళన్నీ తిరిగి నాకు తెలియని గుడి అంటే ఏది లేదు. అన్నిట్లో ఉన్నప్పుడు మరి దేవుడు ఎందుకు నన్ను వాడుకోవడానికి తీసుకొచ్చారంటారు? ఈ నిజాలు చెప్పడానికి. అర్థమైందా? మా ఇంట్లో అసలు యేసుక్రీస్తు అంటే తెలీదు. అలాంటి పరిస్థితుల్లో నన్ను దేవుడు అద్భుతంగా కాపాడితే మా నాన్నగారికి నేను బాప్తీసం ఇచ్చాను. అది నా అదృష్టం. ఎవరికి బాప్తీసం ఇచ్చాను? మా నాన్నగారికి. నా కుటుంబాన్ని నేను మార్చుకున్నాను. మీకు తెలుసా? మా నాన్నగారికి నేను బాప్తీసం. మా నాన్నగారు నాకు సేవ ఇవ్వలేదు, మా నాన్నగారు నాకు అవకాశం ఇవ్వలేదు, కానీ మా నాన్నగారికి నేను బాప్తీసం ఇచ్చాను. నేను ఎంత పెద్ద రుణం తీర్చుకున్నానంటే, మా నాన్న నన్ను కంటే ఆత్మీయంగా మా నాన్న నేను కనేసాను. అంతేనే కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. జీవితంలో మనకు దేవుడు చాలా నేర్పించాలనుకుంటాడు, కానీ ఏమీ నేర్చుకోం మనం. మన జీవితం నేర్చుకోకుండా ముగిసిపోకూడదు. ఆఖరి వరకు, మన తుది శ్వాస వరకు దేవుణ్ణి నేర్చుకుంటూనే ఉండాలి, దేవుణ్ణి రుచి చూస్తూనే ఉండాలి, దేవుడి వాక్యాన్ని తెలుసుకుంటూనే ఉండాలి. ఇదే మన జీవిత గమ్యం. కానీ మనం ఏమనుకుంటామంటే అన్నీ మనకు తెలుసు అనుకుంటాం. అలా అనుకుంటే మూర్ఖుడు అన్నాడు దేవుడు. అవునా? ఈ లోకంలో ఎవ్వరికీ ఏం తెలియదు. పెద్ద జ్ఞానవంతులు ఎవ్వరూ లేరు. ఈ లోకంలో ఉన్న ఒకే ఒక్క జ్ఞానవంతుడు, ఈ భూమి మీద అడుగుపెట్టిన ఒకే ఒక్క జ్ఞానవంతుడు యేసుక్రీస్తు. అంతకంటే గొప్ప జ్ఞాని ప్రపంచంలో ఎవరు లేరు, ఉండరు, రారు, రాబోరు. గుర్తుపెట్టుకోండి, బండ గుర్తేసేసుకోండి. ఆయన చెప్తేనే కదండి. ఇప్పుడు ఆయన మాటలు మనం చదువుకుంటున్నాం. మనం జ్ఞానవంతులం ఏంటి? చదువు చెప్పుకుంటే జ్ఞానవంతులం కాదు. అసలు లోకానికి వచ్చిన అసలు ఏమీ తెలియనోడికి నేర్పించినోడే గొప్పోడు. ఆయన యేసుక్రీస్తు. అవును కదా? ఆయన ఏం చెప్పాడో సంఘం కోసం మాట్లాడదాం. పాత నిబంధన కాలంలో సంఘం యొక్క ఛాయలు చెప్తూ సంఘం గురించి ఒక మాట చెప్తారు. మరి ఆ మాటను మీతో నేను పంచుకోవాలని అనుకుంటున్నాను. చదువుదామండి, చాలా బాగుంటుంది. అసలు సంఘం ఎలా ఉండాలో మొదట చెప్తా ఉన్నాడు. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. భక్త దావీదు గారు సంఘం యొక్క రాబో స్థితిగతులు చెప్తూ అసలు ఎలాంటి సంఘాన్ని దేవుడు తీసుకుంటాడు, ఏ సంఘం అంటే దేవుడికి ఇష్టం లేదని చాలా వండర్ఫుల్ మాట ఏం చెప్పాడంటే, దుష్టుల సంఘము నాకు అసహ్యం అన్నాడు దేవుడు. ఎవరి సంఘం అసహ్యం అట? దుష్టుల సంఘము. అంటే దుష్టులు ఎవరైతే కూర్చొని ఉంటారో, దుష్ట ఆలోచనలు ఎవరైతే చేస్తారో, దేవుడి కొరకు ఎప్పుడు ఆలోచన చేయడో, ఈ లోకంలోనే అన్నీ మాకు ఈ లోకంలోనే ఇచ్చేయాలి, ఈ లోకంతోనే మాకు సంబంధం, దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఎక్కడే ఇవ్వాలని ఎవరుంటారు, వారిని దుష్ట పరిగణలోకి తీసుకొని ఏమన్నాడంటే, దుష్టుల యొక్క సంఘము నాకు అసహ్యము. వండర్ఫుల్. ఇంకేం చెప్పాడో తెలుసా? వండర్ఫుల్. ఎవరితో సాంగత్యం చేయడట? సంఘంలో ఎక్కువ ఏముంటుందంటే భక్తిహీనతే. అసలు అలాంటి వాళ్ళతో సాంగత్యమే చేయకూడదు అన్నాడు. ఇది క్రీస్తు పూర్వం, ఇంకా క్రీస్తు సంఘం కట్టబడలేదు. సంఘం గురించి మరి ఎలా మాట్లాడుతున్నాడు ఈయన? ఆలోచించండి. సంఘం అంటే ఒక గుంపు. అప్పటికే ఇశ్రాయేలీయుల గుంపు ఉంది, కానీ సంఘం యొక్క ఛాయను మాట్లాడితే ఏమన్నాడంటే, దుష్టుల సంఘంతో నాకు అసహ్యం అన్నాడు. ఎవరు అసహించుకుంటున్నారట? అర్థమైందా? దేవుడు ఒక భక్తుడితో మాట్లాడుతున్నాడు. భక్తుడు ఏమంటున్నాడంటే, దుష్టుల సంఘం నాకు అసహ్యము. మరి దుష్ట కార్యాలు చేస్తే దేవుడు మెచ్చుకుంటాడా, నొచ్చుకుంటాడా? చెప్పండి, మెచ్చుకుంటాడా, నొచ్చుకుంటాడా? ఏమంటే మనం చేసే కార్యాలన్నీ నొచ్చుకున్నవే. దేవుడు మెచ్చుకున్నది ఏదీ లేదు. ఒప్పేసుకుందాం, ఈరోజు మార్చుకుందాం మన జీవితాన్ని. నిజం చెప్తాను ఈరోజు మీకు, దేవుడు సంఘంలో ఎలా ఉండాలో తెలుసా? అసలు దేవుడు సంఘానికి ఒక నియమం, ఒక నిబంధన, ఒక పద్ధతి, ఒక వ్యవహారం ఉంది. ఆ సంఘము దేవుడు వాక్యము,
కట్టబడినదే ఉండాలి, దేవుడి యొక్క నియమంలో ఉంచబడినదే ఉండాలి. వండర్ఫుల్ మాట చదువుకున్న తర్వాత మనం ముందుకెళ్దాం. చదువుదాం. తిమోతి గారికి రాసిన, మీకు వాక్యమే చెప్తానండి. తిమోతి గారికి రాసిన పత్రిక తీయండి సార్, మీకు తెలిస్తే తప్పలేదు, తీయండి. పేతురు గారు రాశారు, తిమోతి గారికి రాసిన అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ సంఘం యొక్క గొప్పతనం చెప్తాడండి. 3వ అధ్యాయము 14వ వచనం ఉంటుంది, ఒకసారి తీయాలి. ఫస్ట్ తిమోతి గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు ఉంటాయి, ఒకసారి చదువుదాం. శీఘ్రముగా మీ వద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో. దేవుడి మందిరం అంటే ఏమనుకున్నారు అసలు? దేవుడి మందిరానికి ఎన్ని పేర్లు పెడతారు? దేవుడి మందిరం అంటారు, ఘనంగా చెప్తారు, ఆ సంఘం ఈ సంఘం ఈ మందిరం. అసలు దేవుడి మందిరం అంటే ఎవరో కాదు, దేవుడి మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో. అంటే అర్థం ఏంటి? దేవుడి మందిరం అంటే ఒకప్పుడు మందిరాన్ని చూపించాడు, ఆ మందిరమే ఇప్పుడు సంఘం అన్నాడు. ఎంత బాగా రాశారండి పౌలు గారు. మందిరం అంటే ఏంటి? సంఘమే. ఇంతకీ సంఘం అంటే ఎవరు? మందిరం అంటే ఎవరు? మీరే. అర్థం అవ్వలేదా? సంఘం అంటే మందిరం అంటే ఎవరు? మనమే. చదువుదాం. సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలని. అండర్లైన్ దిస్ పాయింట్. మొదట మన యాటిట్యూడ్ ఏంటి? దేవుడి యొక్క సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తింపవలెను అంటే మనమే. ఎలా ఉండాలి? ఏ స్థితిలో ఉండాలి? ఏం చెయ్యాలి? మనల్ని దేవుడు వాడుకోవాలంటే, మన బ్రదర్ చెప్పినట్టుగా మనల్ని వాడుకోవాలంటే దేవుడు అంటే ఇంతకీ నీ యాటిట్యూడ్ ఏంటి? జీవం కలిగిన దేవుని సంఘంలో నువ్వు ఎలా ఉండాలి? జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. బాగా వినాలే. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాశారని ఆ లేఖ పేరే తిమోతి పత్రిక అని పేరు పెట్టారు. ఇంతకీ అపోస్తలుడైన పౌలు గారు ఇప్పుడు ఉన్నారా? తిమోతి గారు ఉన్నారా? మరి ఎవరికిది? ఎవరు రాశారండి? తిమోతి గారికి పౌలు గారు రాశారు. దానికి ఫస్ట్ చాప్టర్ అని పేరు పెట్టారు. అందులో తిమోతి గారికి రాశారు అన్నట్టుగా ఉంది. ఎందుకు ఇది తిమోతి గారికి రాశారా లేదా మనకు రాశారా? జీవం కలిగిన దేవుని మందిరంలో జనులు అలాగ ప్రవర్తించవలెను అని అంటే అందులో మనం ఉన్నామా లేమా? ఈ పత్రిక మనకా కాదా? ఇప్పుడు చెప్పండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన పత్రిక కాదు, ఇది నాకు రాసిన పత్రిక. ఆయన లేరు కదా, అంతేనా? పేరు మాత్రం ఆయన ఉండొచ్చు హెడ్లైన్లో, కానీ రాసిన మాట మాత్రం నాకే. జనులు అలాగ ప్రవర్తించవలెను అది నీకు తెలియవలనని నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘం ఎలా ఉండాలట? ఎస్, ఆ సంఘం అంటేనే అసలు సత్యం ఉండాలండి. సంఘం అంటే ఏముండాలి? సత్యం ఉండాలి. సంఘం అంటేనే సత్యం ఉండాలి. మీరు ప్రకటన గ్రంథం చదువుకుంటే ఇంటికి వెళ్ళి టైం లేదు, ఎక్కువ చెప్పలేను నేను, కొన్ని వచనాలు చెప్తాను, చదువుకోండి. ప్రకటన గ్రంథం చదివితే 7 దీపస్తంభాలని అంటాడు. అవునా? సంఘాలని దీపస్తంభాలంటే ప్రజ్వరిల్లే జ్వాలలు. సంఘం అంటే వెలిగించేది, ఆరిపోతున్న జీవితాలను వెలిగించి వెలుగుమయం చేసి పరలోక వారసులుగా చేయగలిగిందే సంఘం అంటే. ఆ సంఘం ఈరోజు చాలామంది నాకు తెలిసి కొన్ని 10 సంవత్సరాల క్రితం మంచి సేవ చేశారు, మంచి సేవా పరిచర్య చేశారు. ఇప్పుడు సేవా పరిచర్య ఎక్కడా లేదు. ఎందుకంటే వినే పరిస్థితుల్లో విశ్వాసులు లేరు. చెప్పడానికి సేవకుడు సిద్ధపడిన వినే వారు ఎక్కడున్నారు? విన్నారు? అసలు వింటారా? ఏమిటి ఈరోజు అంతా కూడా బిజీ షెడ్యూల్ కదండి, మెకానికల్ లైఫ్ కదా మంది, అంత బిజీ. ఏం బిజీ అంటే గజీ బిజీ, అంతేనా? ఏముండదు, అంతా ఏముండదు అంటే గజీ బిజీ. మీకు చిన్న మాట చెప్తాను, తప్పుగా అనుకోద్దు. మనకి ఎప్పుడైనా మన ఊరిలోని మన వీధిలోని ఎప్పుడైనా ఒక కుక్క హడావిడిగా పరిగెడుతుంటే చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరికి ఈ చివరికి తిరుగుతుంటుంది. ఏంట్రా ఎవడున్నాడు అంటే ఎవడున్నాడు, అది మాత్రం పరిగెట్టి వస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారు తెలుసా మన పెద్దలు? కుక్క బిజీ అంటారు దాన్ని. అర్థమైంది? ఏముండదు, పనే ఉండదు. అటు తిరిగి మొత్తం వచ్చి ఏమైపోతుంది అంటే ఏముండదు, ఆయాసం పడిపోతూ ఉంటుంది. మన జీవితం కూడా అంతే. ఎవరినో దిగి తిరుగుతున్నారంటే అసలు గొప్ప సంగతి ఏంటంటే లోకం ఉన్నోళ్ళు లోకంలో వారి పనులు చేసుకుంటున్నారు హ్యాపీగానే. వాళ్ళు ఎందుకంటే దేవుడు తెలియదు కాబట్టి లోకంలో వాళ్ళు సెట్ అయిపోయారు, ఫిట్ అయిపోయారు, ఇంక తిరిగి స్టిక్ అయిపోయారు ఇంకా గట్టిగా మాట్లాడితే. మరి నీ సంగతి ఏంటి? వాట్ అబౌట్ యూ? నువ్వు లోకస్తుడువా, దేవుడు సంబంధుడువా? దేవుని కోసం బ్రతికిన వాడువా, లోకంలో కలిసిపోయిన వాడువా? విషయం ఏంటంటే
మనం ఇంకా లోకం నుంచి సంఘంలోకి మాత్రమే వచ్చాం, ఇంకా దేవుళ్ళలోకి రాలేదు. అర్థమైంది మీకు? ఆ లోకం నుంచి సంఘంలోకి మాత్రమే కూర్చోవడానికి వచ్చి ఇంకా మనం దేవుళ్ళలోకి రాలేదు. కాబట్టి ఈ రాత్రి సంఘంలోంచి దేవుళ్ళలోకి రావాలి. మీరు దేవుడితో ఉండాలి. మీరు అది దేవుడు కోరుకునేది. సంఘాన్ని ఎందుకు సమకూరుస్తాడంటే ఆయన యొక్క విలువలతో కూడిన సత్యవాక్యాన్ని చెప్పడానికి. వాక్యం అంటే ఈరోజు ఎలా అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది. ఈజీ కాదండి. దేవుడి వాక్యం ఎప్పుడు ఈజీ కాదు. తరాలలో యుగాలలో మరుగు చేయబడిన మర్మం. అర్థమైందండి? సీక్రెట్. అందరికీ చెప్పాలనుకోడు దేవుడు, అందరికీ విప్పాలనుకోడు. ఇది కేవలము దేవుడి చేత ఎవరైతే చూస్ చేయబడతారో చూసింగ్ పర్సన్స్ మాత్రమే చెప్తాడు. ఇది నేను అనుకుంటున్నారు మీరు అదృష్టవంతులని ముందే చెప్పాను నేను. అందుకే ఏమని చెప్పాడంటే దేవుడు, మీకు రాయిచున్నాను ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆధారమునై ఉన్నది దేనికంట? సత్యానికి. ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం చాలా సంఘాలను మనం చూసుంటాం. ఎవరిని క్రిటిసైజ్ నేను చెయ్యను, వాక్యమే క్రిటిసైజ్ చేస్తుంది. అవును కదా? నేను ఎవరి గురించి ఏం మాట్లాడిన వాక్యమే మాట్లాడుతుంది. ఎవరి గురించి మనం ఏం మాట్లాడక్కర్లేదు, దేవుడే మాట్లాడతాడు. ఎవరికి మనం తీర్పు తీర్చక్కర్లేదు, ఎవరు తీర్పు తీరుస్తారు? ఎవరిని మనం హెచ్చించక్కర్లేదు, ఎవరు హెచ్చిస్తారు? ఎస్, ఆ దేవుని మాట పట్టుకుంటే దేవుడి మాటే మనకి తీర్పు అవుతుంది, హెచ్చింపు అవుతుంది, గణపరుస్తుంది. వీలైతే ఆ మాటే మనల్ని ఏం చేస్తుంది? శిక్షిస్తుంది, దండిస్తుంది. ఈ మాటకంత విలువ ఉంది. ఆ మాట పేరే వాక్యం అన్నాడు దేవుడు. సత్యమునకు ఆధారం. అసలు సత్య ఆధారమైనటువంటి సంఘము, వాక్యానికి విలువ ఇచ్చిన సంఘం ఎక్కడుందంటారు? నాకు తెలిసిన వర్డేస్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు తెలుసా? ఎక్కువ సంఘంలో బాగా ఇష్టం మనకి ఏంటంటే పాటలు పాడాలి. అవునా కదా? ఎక్కువ ఏడు చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎక్కువ వినాలని మీరు ఎవ్వరు అనుకోరు. అవునా కదా? అందుకే నాకు ఎంత పెద్ద మీటింగ్ పిలిచినా ఏమంటారంటే, పెళ్లి జరిగినప్పుడు అన్నీ బాగా చేస్తారు, వాక్యం చెప్పినప్పుడు పాస్టర్ గారిని పక్క పిలిచి 10 నిమిషాల్లో ముగించండి అంటారు. ఏంటండి ఇది? ఎక్కడ అన్యాయమా న్యాయమా? ఇది అన్యాయాన్ని అనుభవిస్తున్నాం. అయితే పాస్టర్లు అందరూ ఒప్పించుకున్నారు. నిజమా అబద్ధమా? అంత ప్రోగ్రామ్ అంతా అవుతుంది, అట్టాసంగా లైటింగ్లు పెడతారు, మంచి మంచి భోజనాలు పెడతారు, అందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఆవిడకి వచ్చేది భోజనానికి టైం అయిపోతుంది, పాస్టర్ గారు తొందరగా ముగించండి ముందు లేకపోతే ఆలే లేచిపోతారు. ఇలా పక్క నుంచి ఏం చెప్తారు? సైకిల్ అయిపోతుంటాయి. ఏం టైం అయిపోతుందంట? అరే పిచ్చోడా, భోజనానికి టైం అయిపోతుందని నువ్వు ఎర్రోడిగా మాట్లాడుతున్నావు. ఇంతకీ మన టైం అయిపోతుంది, మన సంగతి ఏంటి? అవును కదా? మన టైం అయిపోతుంది. ఇప్పుడు ఆ వాక్యం వినకపోతే, నువ్వు నేర్చుకోకపోతే, మారు మనసు పొందకపోతే నీ జీవితం ముగిసిపోబోతుంది. అప్పుడు నీ సంగతి ఏంటి? సత్యమునకు ఆధారమునై ఉన్నది. ఈ సత్యాన్ని ఎలా విప్పాలి? 2 మాటల్లో చెప్తాను. ఇదే తిమోతి గారికి రాసిన పత్రికలో వండర్ఫుల్ మాట చెప్తాడు. ఇంతకీ సంఘము లోకంలో ఉందా, లోకంతో ఉందా, సంఘం సంఘంగానే ఉందా, సంఘం దేవునితో ఉందా అన్నదే చెప్తాడు. ఇది తిమోతి గారి పత్రిక మీరు చదివితే వండర్ఫుల్ అండి. ఎంత భక్తితో చెప్తాడంటే, ఓ తిమోతి గారు అంటే చాలా ఇష్టం పౌలు గారికి. ఆయన పేరట ఒక పుస్తకాన్ని పెట్టి చక్కగా ఆయన పేరట లేఖల్లో రాశారు. అప్పుడు రాయవలసిన దౌర్భాగ్యం ఏంటంటే, అప్పటికి వాక్యం విరివిగా పట్టుకోవడానికి వీలు లేదు. వాక్యం చెప్తే ఆయన అవసరస్ చేశారు, తీసుకెళ్ళడానికి వీలు లేదు, ఎవరు బహిరంగంగా ప్రకటించడానికి వీలు లేదు. ఎవరు? పౌలు గారు చెప్పడానికి వీలు లేకపోతే అక్కడ అందరూ కూడా అరెస్ట్ చేసి పక్కన పెట్టి నువ్వు వెళ్ళడానికి వీలు లేదని బంధిస్తే, అప్పుడు నన్ను నోట మాట అయితే బంధించగలవేమో కానీ రాత మాటను మాత్రం మీరు బంధించలేరని రాసిన పత్రికలు ఇవి. అర్థమైందా? నోట మాటగా నేను ప్రకటించవలసిన నా మాటను మీరు కట్టేయచ్చు, కానీ నా చేతను నా రాతను మీరు ఆపలేరని దేవుడి ప్రేరణతో పరిశుద్ధాత్మ శక్తితో రాయబడిన అమూల్యమైన మాటల్లో అసలు లోకం గురించి ఎంత బాగా చెప్తారో పౌలు గారు. కొంచెం సమయం ఇవ్వండి, చక్కగా మీరు ఎవరిని చూడద్దు, మీకున్న బైబిల్ని చూడండి, నిజం అబద్ధం అర్థమవుతుంది. ఓకే? 3వ అధ్యాయము 2వ పత్రిక. ఇప్పుడు మొదటి పత్రికలో సంఘం ఎంత గొప్పదో చెప్పారు, 3వ అధ్యాయము మొదటి పత్రికలో చదివారు. ఇప్పుడు 2వ పత్రికలో 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకొని ఒక 5 వచనాలు ఉంటాయి, చాలా చక్కగా మెల్లిమెల్లిగా చదువుకుందామే. మెల్లిమెల్లి. అంచె దినాలు అంటే ఏంటి? అంచె దినాలు అంటే అర్థం ఏంటి చెప్పలే. పెద్దవాళ్ళు మాట అనేవారు, రా నీకు అంత్యకాలం ఏటరా అని అనేవారు. విన్నారా ఎప్పుడైనా? అంత్యకాలం అంటే పోయే కాలం అని అర్థం లేదా? అంత్యకాలం అంటే అర్థం ఏంటి? పోయే కాలం అని. కానీ రాస్తున్నప్పుడు ఏం చేశాడంటే, మనుషులు పోయే కాలం అని బైబిలే చెప్పింది. అంత్యకాలం అంటే అర్థం ఏంటి? అంచె దినాలు అంటే పోయే దినాలు. ఎవరు పోయే దినాలు?
మనుషులు చెడిపోయే దినాలు, మనుషులు పోయే దినాలు, మనుషులు టోటల్గా దేవునికి కాకుండా చెడిపోయే దినాలు, అంచె దినాలు. ఇప్పుడు మంచి దినాలా చెడ్డ దినాలా? అంచె దినాలా కాదా? అసలు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందుకే నన్ను డిస్టర్బ్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఉన్నమాట. అంచె దినాలని ఈ పత్రిక రాసినప్పటికీ మొదటి శతాబ్దపు కాలం ఇది. అప్పటికే అంచె దినాలంటే ఇప్పటికి ఎక్కడికి వచ్చాం మనం? అర్థమవులేదు మీకు? ఇంకా బాగా మాట్లాడాలంటే డెడ్ లైన్లో మనం ఉన్నాం. అర్థమైందా? డెడ్ లైన్లో మనం ఉన్నాం. ఎక్కడ అడుగేస్తే అక్కడ అయిపోతాం, అంతే. ఆ చివర మొదటి శతాబ్దం అంటే ఇప్పటికి 2000 సంవత్సరాలు గడిచిపోయింది. ఇది రాసి మొదటి శతాబ్ద కాలంలో రాసిన మాట. అప్పటికే అంచె దినాలని రాసినప్పటికి ఇప్పటికి ఇంకా ఎండింగ్లో ఉన్నాం మనం. అంటే టోటల్గా చివరి దినాలలో మనం ఉన్నాము. ఎంత జాగ్రత్త ఉండాలి, ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి, మన జీవితాన్ని ఎంత బాగా చూసుకోవాలంటే అసలు మనం ఎలా ఉంటామో ఒకసారి దేవుడు మన లిస్ట్ చెప్పాడు కదా. మనకు ఇక్కడ మీ దగ్గర ఏమైనా డిమార్ట్ ఉందా లేదా? వెళ్తారండి? వెళ్ళరా? ఏ మార్ట్కైనా వెళ్ళరు, కానీ డిమార్ట్ మానరు కదా. మానతారా? అదే మనకి ఏం కావాలని ఎక్కడికి వెళ్ళాలి? డిమార్ట్, అవునా కదా? డి అంటే ఏంటో నాకు తెలియదు మరి. డిస్కౌంట్ మార్టా? అబ్బా, డి అంటే డిస్కౌంట్ అంట. డి అంటే మీకు డిస్కౌంట్లో కనబడుతుంది, డి అంటే నాకు దగా అనిపిస్తుంది. అర్థమైందండి? డి అంటే దోపిడీ అని అనిపిస్తుంది నాకు, కాదా? మనం ఒప్పుకోవట్లేదు ఎందుకో. డిస్కౌంట్ సూపర్. ఏ కౌంట్ అంట? డిస్కౌంట్. మనకు బాగా ఇష్టమైంది, వ్యాపారస్తులకి బాగా తెలుసు. చిన్న డిస్కౌంట్ గురించి చెప్తాను, బాగా వినండి. మనకు బాగా పిచ్చి కదా. మనకి ఇటు పక్క ఎటు వెళ్తాం అండి? గాజువాక, ఇటు జగదంబ. అక్కడ అన్ని బట్టల షాపులు ఉంటాయి ఉండవా? ఇప్పుడు అన్ని చీరకు చీర అనగానే ఎంతమంది వెళ్ళిపోతారు? మీరే చెప్పాలి. నిజం చెప్తాం, మాట్లాడుకుందాం. చిన్న 5 నిమిషాలు. చీరకి ఏటి ఇచ్చేసాడట? చీర ఇచ్చేసాడు. పట్టు చీర కొంటే మళ్ళీ ఏడుదట, మళ్ళీ పట్టు చీర కొంటే మళ్ళీ సేమ్ పట్టు చీర పెట్టిలో పెట్టి పట్టు చీర పెట్టి చీర రెండు ఇచ్చేస్తారు నీకు. కొనుక్కోవడం వెళ్ళాలవుద్దా? ఏమండి మళ్ళీ చెప్తాను, అప్పు చేసేనా, అర్థమైందా లేదా? అప్పు చేసేనా మరలా ఈ ఆపర్చునిటీ రాదు. గోల్డెన్ ఆపర్చునిటీ ఏమొస్తుందా? చీరకి చీర, షర్ట్కి షర్టు, ప్యాంటుకి ప్యాంటు. నిజమేనా? నేను ఒక చిన్న మాట చెప్తాను, నిజంగా మీరు జ్ఞానవంతులైతే ఆలోచించండి. మనకంత ఆలోచన ఉండదులేండి. ఎప్పుడు చూసినా డిస్కౌంట్ల మీద ఉంటుంది, అంతే కదా. 50 పెట్టి ఒక ఇలా కొట్టి 2 సున్నాలు కనపడుతూ ఉంటాయి కదా, కనపడతాయి లేదా? అది డిస్కౌంట్లో ఇచ్చింది. చూసిన వెంటనే 50 అనగానే భలే ఉంటుంది. వెళ్ళిపోతాం వెళ్ళవా? నిజంగా ఇప్పుడు పెట్టమనండి ఆఫర్, మీరు ఇక్కడ రారు. నైట్ ఆఫర్ అని అలాగే తెరవమనండి, గంటలోనే అనగానే అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఉంటారు ఇక్కడ. మంచి మాట అడుగుతాను చెప్పండి. ఒక జగదంబ జంక్షను లేకపోతే ఇక్కడ జంక్షను తీసుకుందాం. ఎంత షాప్ పెద్దది ఉంటుంది కదా, పెద్ద షాపులోనే కదా ఇస్తారు డిస్కౌంట్. వెళ్తారు కదండి. నేను అడుగుతాను, అందులో ఎంతమంది పనులు ఉంటారండి? ఎంతమంది ఉంటారు పనులు? ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. ఊరకే చేస్తారా? జీతాలు ఇవ్వాలి కదండి. దాన్ని ఎంత బాగా డెకరేట్ చేస్తారండి? ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు కదా. ఎంతమంది పనులు, ఎంత డెకరేషన్ చేశారు. ఇప్పుడు అంతటికి మించేటంటే అన్ని లైట్లే ఉంటాయి, అవునా కదా. అక్కడికి ఆ లైట్లో నువ్వే మర్చిపోతావు, అవునా కదా. పక్కన ఏముంటాయంటే అర్థాలు ఉంటాయి నిన్ను చూసుకోమని, అవునా కదా. గమనించారు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు? అద్దాలు ఎందుకు పెడతారో తెలుసా? ఏ షాపింగ్ మాల్లో కూడా టైం అనేది పెట్టరు, వాచ్ అనేది ఉండదు. చూసారు ఎప్పుడైనా? ఎందుకు ఉండదు చెప్పండి? మీకు టైం తెలిస్తే షాపింగ్ చెయ్యవు, అర్థమైందా లేదా? ఎప్పుడు మనం గమనించము. ఎక్కడికి వెళ్ళా మీరు చూసుకోండి, షాపింగ్ మాల్లో కానీ మీరు చేసే ఎక్కడ డిమార్ట్ ఎక్కడ కూడా మీకు ఏం కనపడదు, గడియారం కనపడదు. చూసుకోండి కావాలంటే. అంటే అర్థమవుతుంది లేదా? మీ టైంని అంతా ముంచడానికి మేము ఉన్నావురా బాబు అని డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు మీకు టైం తెలియకుండా. అర్థమైందా లేదా? మీకు అర్థం అవుతుంది అది. ఇప్పుడు చెప్పండి, అన్ని లైట్లు వేస్తారు కదా, కరెంట్ బిల్ కట్టాలా వద్దా? కట్టాలా? ఇంతమందికి జీతాలు ఇవ్వాలా వద్దా? ఇంత షోరూమ్ని డెకరేట్ చేశారు, ఆ డబ్బులన్నీ ఎవరి దగ్గర నుంచి రావాలి? అబ్బా చెప్పేశారు నిజం. మన దగ్గర నుంచి డబ్బులు రావాలి. వాళ్ళ జీతాలు మన డబ్బులే, కరెంటు బిల్లు మన డబ్బులే, షోకేసులు చేసిన మన డబ్బులు. అయితే చీరక చీర ఇచ్చాడు లాస్ అయిపోతాడా? ఇప్పుడు చెప్పు. ఇది కూడా దీన్ని బిజినెస్ టాక్టిక్స్ అంటారు, అర్థమైందా? నీకు డిస్కౌంటే కనబడుతుంది, అక్కడ నీకు వెనకాల కౌంటర్ అయిపోద్దని సంగతి నీకు తెలియదు కదా. నీకు డిస్కౌంట్ కదా, వెనకాల నీకే కౌంటర్. అది ఏమండి ఎవడిచ్చేస్తాడండి చీరకి చీర? ఏమండి మంచి మాట అడుగుతాను, ఎప్పుడు అసలు గ్లాస్ మంచినీళ్ళు ఎవడో మనకి ఉచితంగా, అవునా కదా. మరి చీరకు చీర అనగానే ఎలాగెళ్ళిపోతున్నావు? ఎర్రడివి.
అర్థమైందా లేదా? మనుషులు అంచె దినాల్లో ఇలాగే ఉంటారు అన్నారు. ఎలా ఉంటారో చూద్దాం. చెప్తాడు, మన గురించి చెప్తాడు. ఈ లిస్టు చెప్పి నేను ఒకే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి. 3వ అధ్యాయం 1, 2, 3, 4, 5. అంచె దినాలంటే మన దినాలే. ఈ పోయే కాలంలో ఎలాగుందంటే అపాయకరమైన కాలములు వచ్చునని ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి? సంఘానికి చెప్తున్నాడండి. అపాయకర కాలములు వచ్చినని తెలుసుకొని మన సంఘానికి చెప్తున్నాడు ఈ మాట. ఓ సంఘమా, బివేర్, అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఇంకంతే. చదువుదాం. యాలయనగా ఎవరాలు? మనుషులు. ఎవరాలు? అదే ఎవరా మనుషులు అంటే? ఎవరు? మనమేనండి. అంతేనా? ఇంకెవరున్నారా? మనుషులు ఎలాగుంటారట అంచె దినాలలో? స్వార్థ ప్రియులు. నంబర్ 1 డిగ్రీ మనకు ఉన్నదేంటి? చెప్పాలి. నంబర్ 1 డిగ్రీ ఏంటి? నిజమా అబద్ధమా? స్వార్థానికి ప్రియుడట. బాగుంది. స్వార్థం ప్రియురాలైతే ఈయన ఏమైపోయాడు? అర్థమైందా? స్వార్థం ప్రియురాలు, ఈయన ఎవరట? ప్రియుడు. స్వార్థం ప్రియుడు, ఈవరెవరట? ప్రియురాలు. అంతే కదా, అపోజిట్. స్వార్థ ప్రియులు అంటే దేన్ని ప్రేమిస్తారండి? స్వార్థాన్ని. లోకంలోనే ఇవన్నీ ఉంటాయి. మనం దేవుడు చెప్పాను కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి మీరు ఇంకా దేవుళ్ళలోకి రాలేదు. మీరు అక్కడే ఉన్నారు, స్టాండ్ అయిపోయి, స్టిక్ అయిపోయి. బయటకు రండి. మనుషులు ఎవరట? స్వార్థ ప్రియులు. ఏం కోరుకుంటారు? స్వార్థం. అంటే ఎవరో నాది నాకు. మనందరికీ ఒక భయంకరమైన జబ్బు ఉంది. ఏంటో తెలుసా? ఏ జబ్బు చెప్పనా? ఐ డిఫెక్ట్. ఐ అనగానే ఇది కాదు. ఐ అనగానే కళ్ళు అనుకుంటారు. ఐ అంటే ఎవరో అది. ఐ అంటే ఇది కాదు. ఐ అంటే నేను. అర్థమైందా? ఐ నుంచే ప్రారంభిస్తాం ఏదైనా. అవునా? ఐ అంటే నేను. చాలా పెద్ద జబ్బు ఇది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ, మై. అంతేనా? 2 నేనే. నాది నాకు. ఐ, మై. ఐ అంటే నేను, మై అంటే నాకు. ఇదే స్వార్థ ప్రియుడికి ఫస్ట్. ఈ జబ్బు నుంచి ఎవడో బయటికి రాలేడు. నాది అంటాడు తప్ప ఎక్కడ కూడా నీది అని అనడు. నీకు ఎవరో ఇది గుర్తుపెట్టుకోండి. ఐ, మై అనే ఈ జబ్బులో మనిషి ఉండిపోయాడు. అవునా? మీ అందరూ సిమ్ కార్డ్స్ వాడతారా? వాడరా? వాడతారు. వెరీ గుడ్. ఐడియా సిమ్ని ఎప్పుడైనా చూసారా? ఐడియా వడాఫోన్తో ఇప్పుడు వెళ్ళిపోయింది కదా ఐడియా. మనం ఎప్పుడు ఇవన్నీ చూడాలండి. ఏదో వేసుకున్నామా, మాట్లాడామా, ఇలాంటివన్నీ మనం చూసుకుంటాం. కానీ ఎప్పుడైనా ఐడియా సిమ్ని మీరు చూస్తే ఐ ఎలా ఉంటుందండి? పైకి ఉంటుందా, కిందకు ఉంటుందా? అదేంటి? ఏబిసిడ్లో ఐ ఎలా ఉంటుంది? మరి ఐడియా సిమ్లో కిందకు ఉందేటి? ఆడు ఏం చెప్తాడంటే ఐడియా ఒక జీవితాన్ని. ఎంతమంది మారారు చెప్పండి? ఎంతమంది మారారు? ఐడియా ఒక జీవితాన్ని మార్చేసిందా? నిజమే. నేను చెప్పనా? ఒక ఐడియా సిమ్ నీ జీవితాన్ని పాడు చేసింది. అంతే కదా. రాత్రి పగలు మాట్లాడుకొని మనుషుల మధ్య నువ్వు ఉన్నావని మర్చిపోయి, అర్థమవుతుందా? 24 గంటలు ఏడు పట్టుకొని ఉంటావు. ఇంకా ఐడియా జీవితాన్ని ఏం మార్చింది? ఇప్పుడు చెప్తాను బాగండి. ఐడియాలో ఫస్ట్ ఐ ఉంటుంది కదా, అది ఎవడో తెలుసా? ఐ అంటే ఎవడో తెలుసా? అర్థమైందా? ఐ అంటే ఎవడో తెలుసా? నువ్వే. అప్పుడు ఆడు, మనం పిచ్చోళ్ళం కాకపోతే ఆడు ముందే చెప్పాడు. ఏమిటో తెలుసా? ఈ సెమ్ వేసుకునే ఐ అనే నువ్వు తలకిందులు అయిపోద్దురా నీ జీవితం అని చెప్పి ఐ అని దీనికి కిందకి పెట్టాడు. తెలుసా లేదా? అర్థమవలేదా? ఆడు ముందే చెప్పాడు. ఆడు ముందే పెట్టేసి ఇచ్చాడు. సిమ్లో ఐ పైకి ఉండదు, కిందకు ఉంటుంది. చూసారు లేదా? అవన్నీ మనం గమనించమే. ఎప్పుడు సిమ్ వేసామో మాట్లాడామా కదా? ఐ ఎప్పుడు పైకి ఉండదు, కిందకు ఉండదు. ఐ అంటే ఎవడో కాదు, నువ్వే. ఇది వేసుకున్నంటే నీ జీవితం చరకిందులు అయిపోతారంటే ముందే చెప్పాడు. అయినా అవుతే అవని అని పెట్టి వేసుకున్నావు లేదా? ఇప్పుడు తనకిందులుగా ఉందా, తిన్నంగా ఉన్నావా? నీ జీవితం అంతా తలకిందులు అయిపోతే దేవుడు ఇప్పుడు తిన్నంగా నేను నిలబెట్టాలనుకున్నాడు అయ్యని నిన్ను. అర్థమైందా? దేవుడు చెప్తున్నాడు జాగ్రత్త. నీ జీవితం ఎప్పుడో తలకిందులు చేసేసింది లోకం. అర్థమైందా? డిస్కౌంట్ల పేర్లతోని, సిమ్ముల పేరుతోని ఎప్పుడో నిన్ను ఎర్రోని చేసి పారేసింది. ఎక్కడా కూడా నువ్వు కదలకుండా నిన్నంతా కూడా ఆన్లైన్ షాపింగ్లో ముంచి అసలు నువ్వు ఎక్కడికి కదలలేని వీలు లేకుండా. అవునా కదా? ఎందుకు చెప్తారంటే మీకు అర్థం అవ్వాలి ఈ తరానికి. ఎప్పుడో అబ్రహాం గారి గురించి చెప్పాను అనుకోండి. మీకు అబ్రహాం గారిని చూసారు మీరు? అబ్రహాం గారు విశ్వాసులకి తండ్రి. ఉదయం చెప్పాను, అయిపోయింది ఆయన జీవితం. ఇప్పుడు ఎన్ని చెప్పినా అబ్రహాం గారిలాగా మనం బతకాలన్నా బతకలేము. ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు. ఇప్పుడు ఏం చెప్పాలంటే జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయా? మీ ముందు ఉన్నాయా లేవా? ఇవన్నీ రిలేటెడ్గా మనకు జరుగుతూనే ఉంటాయి. మన బతుకు మార్చుకోవడానికి దేవుడు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చాడు ఈరోజు. ఏదో చూడక్కర్లే జరుగుతున్న పరిస్థితులు. అవునండి. గతంలో బాగా వంటలు చేసేవారు, ఇప్పుడు మానేశారు ఇంట్లోని. తెలుసా లేదా?
ఓ ఫోన్ కొడితే మన ఇంటికి వచ్చేస్తారు. ఎవడాడు? సిగ్గు లేకుండా ఫోన్ చేస్తాం సిగ్గువాడికి. అవునా కదా? సిగ్గు కూడా ఉండదు మనకి, వండుకోలేదని సిగ్గు కూడా లేకుండా ఏం చేస్తాం? సిగ్గువాడికి ఫోన్ చేస్తాం. తర్వాత ఇంకోటి ఎవడో ఉన్నాడు, జొమాటో. చాలా ఉన్నాయి లేవే యాప్స్. మీ ఇంటికే మేము తెస్తాం. ఏమిటి వండుకోవడానికి మేము వంట అక్కర్లేదు, మీ ఇంటికి వస్తాం. అవుతా? కొనుక్కు అవసరం లేదు, మీ ఇంటికి వస్తాం. ఇంకా కాలు ఎక్కడ కదుపుతావు, ఏ ఊరు వెళ్తావు? నీ పని అంతా ఏంటి తెలుసా? ఇందులోనే ఏంటి చేయాలి? నీ ఏనికి టైం లేదు అసలు. ఇది కూడా సింగలే అయ్యి నువ్వే అయిపోయావు లేదా? ఇప్పుడు చెప్పి ఇక్కడ ఏముంది, నీ పని ఏముంది ఇక్కడ అసలు? ఎంత బిజీ షెడ్యూల్. అందుకే గజిబిజి జీవితం అని ముందే చెప్పాను. వండడానికి టైం లేదు, తినడానికి కూడా టైం లేదు. రేపు పొద్దున్న ఆ యాప్లు కూడా వస్తాయేమో. నేను తినలేకపోతున్నాను, కొంచెం తినిపించడానికి. అంతే కదా? నేను వండలేకపోతున్నాను, తీసుకురావడానికి యాప్ వచ్చినప్పుడు నేను తినలేకపోతున్నాను, తినిపించడానికి రారా అండి? ఆ టైంకి కూడా వెళ్ళిపోతారు మీరు. అవి వచ్చిన సిగ్గు లేకుండా తినేస్తాం మనం. ఏం చేస్తున్నారా? ఎక్కడున్నాం మనం? అంచె దినములలో అపాయకరమైన కాలంలో ఉన్నాం. అంటే నీ పని నువ్వు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, నిన్ను నువ్వు బాగు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా దేవుడి గురించి నువ్వేం ఆలోచిస్తావు? దేవుడి పనిని నువ్వేం చేస్తావు? దేవుడి గురించి ఎలా నిలబడతావు నువ్వు? సమాజం అంతా చాలా హైఫై. ఏది కోరుకుంటుంది ఇప్పుడు? హైఫైలో బతకాలని అనుకుంటారు. పిచ్చోడా, నువ్వు ఎంత, నేను ఉదయమే చెప్పాను, నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా ప్రతి దేశం భూమి మీదే ఉంది. నువ్వు ఎంత హైఫైగా బ్రతికిన దేవుడు పాదాలు ఎక్కడ ఉన్నాయంట? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీతం. నువ్వెంత హైఫైగా బ్రతికిన దేవుడు పాదాల దగ్గర బ్రతకవలసిందే. అది అర్థమైంది నీ జీవితం. మనం ఏంటనుకుంటే నేను గొప్ప. హూ ఆర్ యూ? అసలు ఎవరు నువ్వు? నీ గొప్పతనం ఈ భూమి మీద ఏదీ లేదు. గొప్పోడు అనేవాడు ఎవరైనా ఉంటుంది దేవుడు. ఆయన పాదాల దగ్గర బ్రతుకుతున్న మర్చిపోక. ఇది మర్చిపోయి అంచె దినాలలో మనుషులు ఎలా ఉంటారట? స్వార్థపరులు. అంటే మై అనే జబ్బుతో బతుకుతున్నారు, తలకిందులుగా బ్రతుకుతున్నారు. ముందుకెళ్దాం. ఏం ప్రేక్షకులండి? ధనాపేక్ష. నాకు అర్థం అవ్వలేదు ఈ మాట, మీకు అర్థమై ఉంటుంది. ధనాపేక్షకులు అంటే అర్థం ఏంటి చెప్పినప్పుడు? ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. అర్థమైందా? గతంలో నీ సెల్ ఫోన్కి ఎలా ఉండేదంటే, ఇప్పుడు బాగా ఫ్రీ ఇచ్చారు. అప్పుడైతే నేను చేసినా మీకు డబ్బులు అవుతాయి, మీరు చేసినా నాకు డబ్బులు అవుతారు. అందుకే తెలివిగా ఏడ్ చేసేవారంటే మిస్ కాల్ ఇచ్చేవారు. అవునా కదా? మిస్ కాల్ ఇస్తే అవతలోడు చేస్తాడని. ఆడంత తెలివైనడు, ఆడు మిస్ కాల్ ఇస్తాడు, చేసేస్తారేటి? నువ్వే తెలివైనడువా కదా? అంటే మనకేం కావాలి? ఓన్లీ ఫర్ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. అది దేవుడికి కూడా ఇవ్వం, నో అవుట్ గోయింగ్. దేవుడి దగ్గర కూడా ఓన్లీ ఫర్ ఇన్కమింగ్. ఏటి రావాలి? పైనుంచి పరలోకమందున్న మా తండ్రి, మాకేమేమి కావాలన్నీ నువ్వు ఇచ్చే, నేను మాత్రం ఏమి ఇవ్వం మీకు. పొందడమే తప్ప తిరిగి ఇవ్వడం ఉండదు. ఓన్లీ ఫర్, మేము ఎవరమంటే ఓన్లీ ఫర్ ఇన్కమ్, నో ఓన్లీ ఫర్ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. అవుట్ గోయింగ్ అలవాటు పడలేదు. కానీ అవుట్ గోయింగ్ అయితే ఉండదు, కానీ మాకు కావాల్సినవన్నీ అవుట్ నుంచే తెచ్చుకుంటాం ఇంటికి. అర్థం అవ్వదా? ఫోన్ చేసి దేవుడి విషయంలో మాత్రం ఎలా ఉన్నామంటే ధనాపేక్షకులు అంట. నేను ఒక మంచి మాట చెప్తాను, బాగా వినండి. ఎంత సంపాదించిన ₹1 పట్టుకెళ్తావా? నిజం చెప్పండి. మీకు నిజం చెప్తాను, బాగా వినండి. దీంతోనే టైం అయిపోద్ది అనుకుంటున్నాను, ముగిస్తాను. దేవుడు మరలా సమయం ఇస్తే చెప్తాను, బాగా వినాలి ఈ మాట. మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అనగా నేను అన్యుడిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి చనిపోతే నలుగురు మోసుకొని తీసుకెళ్తారు, చూసారు లేదా? తీసుకెళ్తారా? కిందన ఏం కడతారు? ఒక కోడి పెట్టను కడతారు. కడతారండి. ముందున ఒక ఆయన చేట పట్టుకొని ఉంటాడండి. జాగ్రత్తగా వినండి. ఉంటాడండి, చేట పట్టుకొని ఉంటాడు. అందులో ఏముంటాయండి? పువ్వులు ఉంటాయి. ఇంకేముంటాయండి? మురీలు ఉంటాయా? పేలాలు అంటారు. పేలాలు మనం మురీలు అంటాం. ఓకేనండి, మురీలు ఉంటాయి. ఇంకేముంటాయండి? అందులో చిల్లర డబ్బులు వేస్తారు. తెలుసా అండి? అందులో ఇప్పుడు మనకు పెద్ద కాయిన్ ఏది? ₹10. నాకు తెలిసి ₹5, ₹10, ₹2, రూపాయి, అంతే కదండి. నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు 5 పైసలు తెలుసు. 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, ₹10. బాగా వినాలి, మీ అందరికీ చెప్తున్నాను, బాగా వినండి. మనుషుడు ఎంత తెలివైనడో, ఎంత మూర్ఖుడో, ఒక విధంగా తెలివైనోడు అనుకున్న మూర్ఖుడు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఇలా ఇసురుతూ తీసుకెళ్తారు, తెలుసా మీకు? ఇలా ఇసురుతూ. మన ఊర్లో బాగా ఎంత పెద్ద ధనవంతుడు చచ్చిపోయినా సరే అలా చిల్లర పైసలు ఎగరేసుకొని తీసుకెళ్తారు కదా, అవునా కదా? ఏమంటే ఎవరైనా అంత బాగా ధనవంతుడు చచ్చిపోయినప్పుడు మనకున్నప్పుడు పెద్ద నోట్లు ఏమండి? 500, 2000 బ్యాన్ చేశారు కదా. మన ఊర్లో ఎవడైనా అలా చచ్చిపోయినప్పుడు 500 నోట్లు ఎగరేసి తీసుకెళ్ళడం మీరు ఎప్పుడైనా చూసారా? మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట, ఎగరేసి తీసుకెళ్ళడం చూసారా? 100 నోట్లు, 50 నోట్లు, 500 ఎగరేసి తీసుకెళ్ళడం చూసారా?
నేను పెద్ద జోక్ చెప్తాను వినండి. ఒకవేళ అలా ఎగరేస్తే మోసిన వాళ్ళు ఎవరో ఉండరు, ఏరుకున్న వాళ్ళే ఉంటారు అందరూ అక్కడ. అవునా కదా? ఎందుకని ఒరే ఏరా మోయకుండా దించేసావంటే నువ్వు మోయి, మేము ఏరుకుంటాం అంటాడు. అవునా కదా? 5 పైసలు 10 పైసలే కదా, చిల్లర డబ్బులు ఎవరికి చెల్లో. అవునా కదా? వరే పిచ్చోడా, నువ్వు ఎంత సంపాదించినా నిన్ను చిల్లర డబ్బులు ఎగరేసి తీసుకొని వెళ్తారా? ఎందుకో తెలుసా? ఉన్నవన్నీ వాళ్ళు తీసుకుంటారు, పనికి రానివి ఇచ్చి నిన్ను పంపేస్తారు. జాగ్రత్తగా. ఇప్పుడు చెప్పు, ఇది నీ జీవితం. ఎవడు నావాడు, ఎవడు నా కోసం, ఎవడు నీవాడు అని అన్నావో, ఎవడి కోసం అయితే నువ్వు దాచుకున్నావో, అన్నీ దాచిపెట్టావో, చాలా జాగ్రత్తగా నిన్ను తీసుకెళ్ళిపోతారు. ఎలా అట? చిల్లర డబ్బులు ఎగరేసి చిల్లరగా తీసుకుపోతారు. ఇదే నీ బతుకు. ఎవడి కోసం నీదంతా? ఎవడి కోసం ఇదంతా చేస్తున్నావు? ఇలాంటి వాళ్ళ కోసమా నువ్వు బ్రతుకుతున్నావు? మనుషుల ధనాపేక్షకులు. అవునా కదా? దేనికోసం దాచుకుంటున్నావు? చివరికి ఎగరేయడానికి కూడా ఎవడు లేడు, అందరూ ఏరుకునే వాళ్ళు ఉంటారు. ఒకవేళ నీ నోట్లు ఎగరేస్తే ఇదే నీ బతుకు. చివరికి నిన్ను కప్పెట్టినోడు కూడా ఉండలేని స్థితికి నువ్వు వెళ్ళిపోయావంటే దేనికోసం దాచుకుంటున్నావు? దేవుడు ఏం చెప్పాడో తెలుసు? ఎక్కడ దాచుకోమన్నాడు? పరలోకమందు నీ ధనాన్ని దాచుకో అన్నాడు. ఈ మాట ఎప్పుడైనా మనకు అర్థమవుతుందండి? మీకు ఒక విషయం చెప్తాను. ఇంత పెద్ద మీటింగ్స్ చేయాలంటే, ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే ఖచ్చితంగా ఒక సంఘానికి ధనం అవసరం ఉంటుంది. ఆ బాధ్యత మీకుంటుంది. సేవకుడికి సహకరించాలి, పనులు జరిగించాలని సంఘానికి ఆ బాధ్యత ఉంటుంది. మరలా చెప్తాను, మీరు ఎంత వెర్రోలో ఒక మాట చెప్తాను. నిజంగా ఇవన్నీ కూడా మన పునరుత్థాన దినమందు మన లెక్కలు చూచినప్పుడు దేవుడు ముందుకు వచ్చి ఏమని అడుగుతాడో తెలుసా? వీళ్ళు ఎంత ఇచ్చారు దేవుడి కోసం, ఎంత దాచుకున్నారు? పరలోక ధనానికి లెక్క చెప్పాలి కదా. చెప్పిన తర్వాత ఈ మీటింగ్కి ఎంత ఇచ్చారంటే, ఇగో పలానా ఆయన పలానా ఇంత ఇచ్చాడంటే, అప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా? ఎంత పని అయిపోయింది ప్రభువా, నిజంగా నాకు ఆ రోజు తెలుసుంటే నేను 1000 కాదు 1,00,000 ఇచ్చేవాడిని పనికి. ఎందుకో తెలుసా? నీకెప్పుడు తెలియదు అది. నీ చట్టాలు విప్పినప్పుడు, నీ పరిస్థితులు తారుమారైనప్పుడు, ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తున్నావు అప్పుడు నీ చట్టా వచ్చినప్పుడు అంటావు, అయ్యో మిస్ అయిపోయింది దేవుడి కొరకు, నిజంగా అక్కడ దాచాను, ఇక్కడ దాచాను, ఆడికి ఇచ్చేసాను, ఈడి దగ్గర ఉండిపోయి చివరికి ఏది తేలేకపోయాను, ఏది పట్టుకురాలేవు, ఏది పట్టుకు వెళ్ళనివ్వరాలు. అర్థమైంది లేదా? ఇది నీ బతుకు. ఏదో గొప్ప అనుకో, ఏం లేదు, నువ్వు జీరో. దేవుడు ఉంటేనే హీరో, లేకపోతే నువ్వు జీరో. ధనాపేక్షకులుగా ఈరోజు కోట్లు కొల్లగెట్టి కూడబెట్టి ఎవరిని మోసం చేసి, అందుకే అంచె దినములలో జరుగుతున్న అపాయకర కాలాల్లో నువ్వు ఉన్నావు. కళ్ళు తెరు సంగమా అని చెప్తున్నాడు దేవుడు. ధనాపేక్షకులు ఎవరట? ధనాన్ని ఆర్జించేవారు. ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. ఎవరి కోసం దాస్తున్నావు అర్థం చేసుకో. ముందుకెళ్దాం. గొడవలండి. తెల్లవారులు వేస్తే ఎక్కడ? మన గల్లీ మొదలుకొని ఢిల్లీ వరకు పార్లమెంటు. నోట్ల చోరీ. ఏది ఇక్కడంతా ఒక పక్క నుంచి నోట్ల చోరీ గొడవ అవుతుంది, ఇప్పుడు ఓట్ల చోరీ గొడవ. అర్థమైందా లేదా? నోట్ల చోరీ గొడవ ఎలాగ జరుగుతూ ఉంటుంది. సెటిల్మెంట్లు, ఆడలాగేసి కూడా వీళ్ళు రోజు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు పార్లమెంట్లో పెద్ద గొడవ ఏంటంటే ఓట్ల చోరీ. గొడవలు ఆడుకుంటున్నారు లేదా? చదవండి ఒకసారి, చదవండి. బైబిల్లో ఉన్న మాట ఇది, నేను చెప్తుంది కాదు, చదవండి. బెంకములు దేనికోసం? దేవుడి కోసమా? దేవుడి కోసం గొడవ ఆడినాడు ఎవడైనా ఉన్నాడు ఏంటి? అడుగుతారు. నిజమే, అంత మంచి వాళ్ళు ఉన్నారు. దేవుడి కోసం గొడవాడి నిలబడినాడు ఎవడైనా ఉంటాడా? ఏమంటారు తెలుసా? యుద్ధం ఎవరిదట? ఎవరి మీద తోసేస్తారు? నేనేం చేస్తాను, ఇంట్లో పడుకుంటాను ప్రభు, యుద్ధం నువ్వే చేసే. అర్థమైంది లేదా? యుద్ధం ఎవరిదే? చాలా మంచి మాట నేర్చుకున్నారు. వందనాలు మీ అందరికీ. అవునా కదా? యుద్ధం యెహోవాదా. మరి మనం ఏం చేస్తాం? గాడిదలు కాస్తామా? చెప్పండి, యుద్ధం ఎవరిదట? చాలా మంచి మాటే చెప్పారు. దాని వెనక అర్థం కూడా తెలుసుకోవాలి కదా. నువ్వు నిలబడితే నీతో యుద్ధం చేయించేవాడు యెహోవా అని అర్థం. అది మొత్తం తోసేసి నువ్వే యెహోవా యుద్ధం చేసే అంత స్థితికి వచ్చేసాం మనం. అవునా కదా? దావీదు గారు యుద్ధం చేశారు లేదా? చేశారండి. నిజమేనా? అపోస్తులు కూడా పోరాడారా లేదా వాక్యం కోసం? మరి మనం ఏం చేస్తామండి? అది అందుకే నిద్రించుచున్న నువ్వు మేల్కో అన్నాడు దేవుడు కూడా. మంచి మాట చెప్పాడు. మీరు చెప్పింది 100% రైట్, దేవుడు చెప్పింది ఇంకా రైట్. నిద్రించుచున్న నీవు మేల్కో అన్నాడా లేదా? మనం అందరూ పడుకున్నాం, యుద్ధం ఎవరి మీద తోసాం? వండర్ఫుల్. దేవునికి వందనాలు. ఎందుకంటే దేవుడికి వందనాలు చెప్పాలి. మీకు చెప్పామనుకో మళ్ళీ ఫీల్ అవుతారు మీరు. నో, యుద్ధము దేవుడిది, కానీ యుద్ధం చేయడానికి నువ్వు ఉండాలి. ముందుకెళ్దాం. ఎవరట? అయ్యో బాబాయ్, అలంకారం అనుకున్నారేంటి? అహంకారం అంటే అర్థం ఏంటి? ఎవడరా నువ్వు? నువ్వెంత, నేనంత, నాతో నువ్వు ఎక్కడ సరిపోతావు? ఏ విషయంలోని? ఇద్దరికి ఒకటే తెలుసా సైజు? ఎప్పుడు? ఇంకా అర్థం అవ్వలేదు.
ఇంకేంటి మరి ఆడి గొప్ప నీ గొప్ప ఏముంది? నిన్ను ఆడిని ఒకే దగ్గర పోతారు తీసుకెళ్ళి, అంతే కదా. నించున్నావనా, పడుకుంటే ఇద్దరు ఒకటే, అర్థం అవ్వలేదా? పడుకుంటే సేమ్ సైజ్, ఏమిటి మారదు, ఒకటే సైజ్, అంతేనా? 6, 3 బాక్స్ సైజ్ కరెక్ట్గానా ఇద్దరికి? సరిపోయిందా లేదా? ఏటి గొప్ప నీది? ఏం లేదు, అహంకారులట. నెక్స్ట్ వన్, ఎవరినైనా ఆలు ఈలు ఎవరు లేదు మనకి, ఆలు ఈలు తనా పర భేదం లేదు. తెల్లవారు లేచి మనం ఎవరొక్కరు దూషిస్తే కానీ నిద్ర రాదు, అవునా కదా? అవతలోడి మీద పడి ఆయన ఏదో ఒకటి అంటే కానీ మనకు నిద్ర రాదు, అవునా కాదా? నెక్స్ట్ వన్, ఎవరికండి? చాలా మంచి క్యారెక్టర్ మంది. దేవుడు ఏం చెప్పాడు? ఎవరిని సన్మానించమన్నాడు? నేను మళ్ళీ చెప్తాను, నా స్కూల్ నుంచి నేను డిగ్రీ చదువుకున్నాను, ఎక్కడ కూడా తల్లిదండ్రులు సన్మానించని ఏ క్లాస్లో కూడా నాకు చెప్పలేదు, ఒక బైబిల్లో మాత్రమే చెప్పబడింది. ఏమని తెలుసా? తల్లిదండ్రులను సన్మానించుమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్తే. ఇక్కడ ఏమైపోయిందంట, కాలం మారుతున్న కొలది తల్లిదండ్రులకి అవిధేయులు, అంటే విధేయత లేకుండా, లోబడకుండా తల్లిదండ్రుల్ని ఇష్టానుసారంగా మాట్లాడే తరంలో మనం ఉన్నాం, అవునా కాదా? ఏమంటే నిజం అంటారా? మీరు ఒక్కసారి ఎప్పుడైనా క్రైమ్ బ్యూరో అని వస్తుంది, మీరు అది చూస్తే ఎవడొక తండ్రిని చంపేసిన కొడుకు, చదివారా లేదా? అర్థమైందా? ఆస్తి కోసం తండ్రినే స్కెచ్ చేసి, మొన్న దారుణం ఏంటంటే, మొన్న జరిగిన ఇన్సిడెంట్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఎక్కించుకోండి. ఏ భర్తను చంపిన భార్య ఎలాగా వాళ్ళిద్దరికి నచ్చలేదు, అది వేరే సంగతి. తండ్రిని ఎందుకు చంపేయాలి కొడుకు? తండ్రి అంటే ఒక దగ్గర అప్పు చేశాడు, ఇది నేను కథ చెప్పట్లేదు, వాస్తవం. అప్పు చేస్తే వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పు చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు ముందే ఇన్సూరెన్స్ చేస్తారు, ఇటు చచ్చిపోతే అప్పు తీర్చేయడానికి. ఎవడు ఎగ్గొట్టకుండా ముందే ఇన్సూరెన్స్ చేస్తారు. మీకు ఇప్పుడు వచ్చిన బ్యాంక్స్లో మీరు లోన్స్ తీసుకుంటే మీకు అర్థం అవుతుంది. తీసుకున్నారండి? తీసుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? వీడికి ఒకవేళ మా నాన్న చచ్చిపోతే అప్పు తీరిపోద్ది, పైగా ఇంకా కొంచెం డబ్బులు వస్తేనే వీడికి తెలిసిందండి, అంతే. నాన్నగారికి ఏం చేశాడంటే ప్లాన్ చేశాడు, ఎవరో కొడుకే. లక్ ఏంటంటే వాళ్ళ నాన్న బతికేశాడు. ఏం చేశాడంటే వెనక నుంచి కారు తెల్లి గుద్దేశాడు వాళ్ళ నాన్నే, బైక్ మీద వెళ్తుంటే. బతికిన తర్వాత తండ్రి ఏమంటున్నాడంటే, నా కొడుకు ఏం తెలియదండి, క్షమించండి అంటున్నాడు. తల్లిదండ్రులకి విధేయులా? అప్పుడు చెప్పండి రా, నిజం మనమే కదా. నిజంగా విధేయతతో బ్రతికితే ఎక్కడ ఏ ఊర్లో ఎప్పుడు కూడా ఏవి రావో తెలుసా? ఓల్డ్ ఏజ్ ఫామ్లు ఉండవు. ఉంటాయా? మా కొడుకు ఎక్కడున్నాడంటే ఉదయం చెప్పాను కదా, ఎక్కడ ఉన్నారట? ఏ ఊర్లో ఉన్నాడు? అమెరికాలో ఉన్నాడు. నిజమే. ఏ ఊర్లో ఉన్నాడు? ఈవిడ ఎక్కడుంది? ఆర్ఫన్ సెంటర్లో ఉంది. ఎందుకని? ఏమి నేర్పించలేదు ఆడికి. అమెరికా వెళ్ళడం నేర్పించావు కానీ తల్లిదండ్రులు సన్మానించాలి అని నువ్వు నేర్పించలేదు, తప్పు నీది, అవునా కదా? నువ్వు వాక్యం నేర్పించుంటాడు ఎక్కడున్నా, నువ్వు నాతో వచ్చి అమ్మా, లేదా నీతో నేను ఉంటాను అంటాడు. రెండీ లేదు. నువ్వు ఆర్ఫన్ సెంటర్లో అమెరికాలో ఉన్నాడంటే కారణం ఏంటంటే ఇది నేర్పించలేదు. అర్థమైంది కదా? అంతేనా? ఏమి నేర్పించలేదు నువ్వు. ఎప్పుడు చూసినా వీడియో కాల్ మాట్లాడతాడు. నాకు ఏమంటే మీకు తెలుసా, నాతోనే నా సహవాసం ఎవరితో తెలుసా? అబౌవ్ 50 సంవత్సరాలు పైబడిన వారు నాకు ఫోన్ చేస్తారు, 60. వాళ్ళన్నీ చెప్తారు, నా కొడుకు ఎలా అంటాడు, నా కొడుకు ఎలా అంటాడు, అక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని. నాకు ఎన్ని గంటలకు మాట్లాడుతాను తెలుసా? 1 గంటకి, రాత్రి 12-1 గంటకి అబ్రాడ్స్ నుంచి నాకు ఫోన్లు చేస్తారు. మీరు ఎక్కడున్నారంటే నా కొడుకు అబ్రాడ్స్లో ఉన్నాడు. మీరు ఎక్కడున్నారు? నేను ఉన్నాను, 2 రోజులే ఉండి వచ్చేస్తాను. ఎక్కడుంటారని? నేను ఒక్కడనే ఒక ఇంట్లోనే ఉంటాను. ఎలా మాట్లాడతాను? ఎప్పుడు ఇది ఉంది కదా, ఏడుదది ఏముందట? వాట్సాప్ కాల్ లేకపోతే వీడియో కాల్. ఏంటిది? జీవితం ఇచ్చిన, జీవాన్ని ఇచ్చిన, నీ బ్రతుకునిచ్చిన, నువ్వు చదివి అక్కడ యుఎస్కి వెళ్ళడానికి కారణమైన తల్లిదండ్రులు ఎక్కడ చూస్తున్నావు? అది మన జీవితం. అందుకే అవిధేయులు అన్నాడు దేవుడు. రైటా రాంగా? దేవుడు చెప్పింది 100% రైట్. పిల్లలందరూ అమెరికాలో ఉంటారు, ముసలోళ్ళందరూ ఇండియాలో ఉంటారు, అవును కదా? అందరూ విదేశాల్లో సెట్ అయిపోయారని చాలా బాగా చెప్పుకుంటారు. నువ్వు చచ్చిపోతే కనీసం రావడానికి కూడా వాళ్ళకి టైం లేదంటారు. ఇదే అవునా కదా? ఇప్పుడు జరుగుతున్నవి ఇవ్వా కాదా? ఇదే మనమే నిజం. దేవుడు చెప్పింది 100% రైట్. ఎక్కడ నేను ఎందుకంటే జరుగుతున్న వాస్తవాలు మాత్రం మేము ముందు పెట్టాను. సంఘానికి బివేరని చెప్పాడు, మీకే చెప్తున్నాడు ఈ మాట. మీ బిడ్డల్ని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సన్మానించమని నేర్పించి సండే స్కూల్కి పంపించండి. అర్థమైందా? ఎవరైనా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు తల్లిదండ్రులు సన్మానించాలి. చిన్నప్పటి నుంచి భయభక్తులతో పెరగాలి, మోకాలేసి ప్రార్థన చేయాలి, దేవుడి కొరకు బ్రతకాలరా. నువ్వు ఏ దేశంలో ఉన్నా అని దేవుణ్ణి ఘనపరచాలని నేర్పించాలా, అంతేనా? అవి ఎప్పుడు మనం చెప్పం కదా. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే, అంత అయిపోయింది, నా కొడుకు అమెరికా వెళ్తున్నట్టు ప్రార్థన చేయండి. చేసాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ రాడు. ఇంకా ఎన్ఆర్ఐ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎన్ఆర్ఐ అంటారు కదా,
నీకు అర్థం అవ్వలేదు. NRI. ఎన్ అంటే నేను, ఆర్ అంటే రాను, ఐ అంటే ఎప్పటికీ. అర్థం అవ్వలేదా? NRI నేను రాను ఇండియాకి ఎప్పటికీ. NI అంటే ఇండియా. నేనంటే నేను, ఎన్ అంటే నేను, ఐ అంటే ఇండియా, రాను, ఆర్ అంటే. అర్థమైంది లేదా? ఎప్పటికి రాను నేను. ఇది NRI అంటే. అర్థమైంది లేదా? అక్కడికి వెళ్ళిపోతుంటే ఓ పొంగిపోతాం మనం. పొంగిపోయి అసలు వాళ్ళకంటే ముందు మనమే అమెరికాలో ఉన్నట్టు ఫీల్ అయిపోతాం. అవునా కదా? అమెరికా నుంచి ఎవడని ఫోన్ చేస్తే ఏంటి గొప్ప 100 ఫోన్లు వస్తాయి నాకు. అయితే ఏంటి, ఎక్కడ భూమి మీద ఉందా అమెరికా? ఉందా లేదా? ఎక్కడుంది చెప్పండి. ఆకాశంలో ఉందా? పరలోకంలో ఉందా? లేదు కదా. ఏంటి మరి? ఏంటి అమెరికాలో ఉంటే గొప్ప ఏంటి? నేను చెప్తాను, ప్రపంచంలో ఎవడెక్కడున్నా గొప్ప లేదు, కానీ వాడు దేవుళ్ళో ఉంటేనే గొప్ప. అది నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, దేవుళ్ళు ఉంటేనే గొప్ప. అక్కడే నిన్ను చూస్తాడు దేవుడు. అమెరికాలో ఉన్నోడిని చూడడు, ఎక్కడున్నోడిని చూస్తాడు? దేవుళ్ళో ఉన్నోడిని చూస్తాడు దేవుడు. ఎవడు విరిగి నలిగిన హృదయం గలవాడై ఉంటాడో వాడినే నేను దృష్టిస్తున్నాను. ఏ దేశంలో నువ్వు ఉన్నా, ఏ మూల నువ్వు ఉన్నా, ఏ చెన్నింట్లో ఉన్నా, ఏ పూరు గుడిసెలో ఉన్నా, నిన్నే చూస్తాను అన్నాడు దేవుడు. అర్థమైంది లేదా? ముందుకెళ్దాం, టైం అయిపోయింది. ఇంకా కొంచెం బిగ్గగా పక్కవచ్చు. ధనాపేక్షకులు, బెంకంలాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులు, కవిదేయులు. ఇంకేంటిదంట? కృతజ్ఞత అంటే అర్థం ఏంటి? థ్యాంక్ఫుల్ అని అర్థం ఉండదు మనకి. మనం ఎప్పుడు కూడా మేలు చేసినోడికి ఏం చేస్తాం? తిరిగి మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు మాత్రం చేస్తాం. ఇది మనకున్న అలవాటు. ఇది పుట్టుకతోనే మనలో ఇమిడిపోయినటువంటి లక్షణాలు, గుణాలు. అర్థం అవట్లేదా? కృతజ్ఞత లేనివారు. నెక్స్ట్ వన్ అంటే పవిత్రతే ఉండదు. మాట లేదు, మాటలో పవిత్రత లేదు, చూపులో లేదు, వినికిడిలో లేదు, బ్రతుకులో అస్సలు పవిత్రత అనేది ఎక్కడా కనపడదు. నెక్స్ట్ వన్ అనురాగం అంటే తెలుసా? రిలేషన్షిప్ అసలు ఉండదు. ఇప్పుడు ఎవడన్నా ఎవడు తమ్ముడు, ఎవడు లేడు, ఎవడు గొప్ప. ఒకప్పుడు పాప మా అమ్మ నాన్న ఏమనుకున్నారు అంటే, ఒక నేల ఉందంటే దాని మీద చిన్నోడు కింద ఉండాలి, పయ్యోడు మీద, పెద్దోడు పైన ఉండాలి, చిన్నోడు రెండోడు కింద ఉండాలి, ఆ లాస్టోడు ఇంకా కింద ఉండాలి అని వాళ్ళే పాపం అలా కట్టేసి ఇచ్చేవారు. ఇప్పుడు ఎవడెవడో ఎక్కడ ఉండడు, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ ఉండు, నువ్వు ఎలా పోతావు పో. ఇప్పుడు ఉందా రిలేషన్షిప్? ఉన్నాయా? నిజమా? ఉన్నాయా? ఒకప్పుడు పెళ్ళి అయితే అందరూ వచ్చారు, ఇప్పుడు ఎవడు రాడు. పెళ్ళికి భోజనాలకు మాత్రం వస్తారు. మీకు ఏమి ఇవ్వాలో మీ ముఖం మీద పడేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. అవునా కదా? అందరూ బిజీగా ఉన్నారు, మనం కూడా అంతే. అవునా కదా? స్టైల్ మారింది, మన నడక మారింది, మన తీరు మారింది, అంతేనే కదా? చాలా మారిపోయి. మనం మాత్రం దేవుళ్ళ మారలేదు. లోకంలో చాలా వరకు వెళ్ళిపోయే ముందుకు దేవుళ్ళ మాత్రం ఇంచు కూడా కదలలేదు. ఇది మన దౌర్భాగ్యం. అదే చెప్తున్నాడు పౌలు గారు తిమోతి గారికి రాస్తూ, చదువుదాం. అతిగా ఏం చేస్తారట? ఎందుకు ద్వేషిస్తున్నావు? దేనికోసం? అతిగా ఏటైపోతుందంట. ఒరే నన్నేమనక బీపీ వచ్చేస్తుంది అంటాడు. విన్నారా లేదా? ఏడు చిన్నోడికి కూడానా ఏమొచ్చేస్తుందంట? బీపీ వచ్చేస్తే నష్టమా లాభమా? ఒకసారి చెప్పండి. నష్టమా లాభమా? నష్టమేనండి. చిన్నోడు కూడా ఎలా అంటాడు, ఏటంట బీపీ వచ్చేస్తుందంట. అతిగా ఎవరినైతే ద్వేషిస్తో నీకు వచ్చేవి జబ్బులే. ఏమొస్తాయి? బీపీ దేనికి వస్తుంది తెలుసా? అతిగా ఆలోచించి అతిగా ఊరికి ఇదే అయిపోతే ఏమొస్తాయి? బీపీ వస్తుంది, ఒంట్లో బీపీ, తర్వాత మరొకటి వస్తుంది, ఎక్కువ జబ్బులే వస్తాయి మనకి అందరికీ. ఇంచుమించు మన బ్యాంకులో డబ్బులు లేకపోవచ్చు, కానీ జబ్బులు ఉండాలమే. అవునా కదా? అందరూ జబ్బులు ఉండాలి, అందరికీ ఒక్కొక్కటి ఉంది. ఒక్కొక్క డిఫెక్ట్. ఎందుకు మాట్లాడుకోవడం, ఇంకా మనకు తెలిసేవి పర్సనల్స్. అవునా కదా? వెరీ గుడ్, ముందుకెళ్దాం. ఎవరి మీద అపవాదకులు వేస్తున్నారు? అపవాదకులు అంటే లేనిది ఉన్నట్టుగా అవతల వాడి మీద నిందించడం అని అర్థం. నిందించడం, ఓకేనా? నిందించడం. నెక్స్ట్ వన్ అజితేంద్రియులు అంటే చెప్తాను వినండి. ఈ ఇంద్రియాలని నిగ్రహించుకోలేనోడు. అజితేంద్రియులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంద్రియాలు పైనుంచి కింద వరకు దేన్ని కూడా ఏం చేయలేడట? నిగ్రహించుకోలేడు, ఆపుకోలేడు. ఏదొచ్చినా అంతే కదా, ఏదొచ్చినా ఆపలేడు. అనేయాలంటే అనేస్తలేదు, మంచి చెడ్డ తెలియదు. తినేయాలంటే తినేస్తలేదు, మంచి చెడ్డ తెలియదు. అనేయాలా తినేయాలా, ఆపుకోలేము మనం ఏదొచ్చినా సరే కదా. అవునా కదా? అజితేంద్రులు అంటే ఈ అవయవాలని అదుపు చేయలేని వాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ వెళ్ళిపోతుంది, దిగజారిపోతుంది, కిందకి పడిపోతుంది. ఏది? స్టాక్ మార్కెట్ రేటు కిందకి వెళ్ళిపోతుంది. అవునా కదా? పైనుంచి కిందకి తీసుకొని వస్తే దిగజారిపోయి చివరికి ఏమైపోయాడట? క్రూరుడైపోయాడట. అంతే, చివరికి ఎవరు అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, ఎవ్వడు లేడు, క్రూరుడు. ఇంకా నెక్స్ట్ వన్ అంటే అర్థం ఏంటంటే మంచోడిని ద్వేషించడమే పని. సజ్జనుడు అంటే దేవుడి కోసం బ్రతికే మంచి పని చేసేవాడు. అదే కదా. యథార్థవాది లోకకు విరోధి. యథార్థంగా మాట్లాడేవాడు, యథార్థంగా చెప్పేవాడు అంటే పడదు మనకి, ఇష్టపడం కదా. మంచి చెప్తే వింటాం ఏంటి? అంతేనా? అరే వాక్యం ఏంటంటే రెంట్రా బాబు అని అంటే ఎవడంటాడు? వైన్ షాప్కి వెళ్దామంటే ఎంతమంది వస్తారు? ఎవరా?
కదా. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిందాం, వస్తారా లేదా? ఈ మధ్యలో ఏదో ఏదో మండి బిర్యానీ అంట, మామూలు బిర్యానీ కూడా కాదు, అంటే పెద్ద ప్లేట్ పెడతారు, అర్థమైంది లేదా? పెద్దదే, చుట్టూ కూర్చొని తినడమే అయిపోయినంత వరకు. అలవాటు పడిపోయాం కదండి లైఫ్కి. ఒక్కసారి దేవుడి దగ్గరికి వచ్చి చూడండి, ఆ లైఫ్ కంటే చాలా గొప్పగా ఉంటుంది దేవుడితో నడిస్తే. అలవాటు పడిపోయి నీ లైఫ్ నుంచి ఒక్కసారి బయటికి పెట్టి నీ దేవుడితో దేవుళ్ళు అందుకొని నడాలనుకుంటే ఎలా ఉంటుందో చెప్తాను, చదువుదాం. ద్రోహులు అంతే, ఇంకా చివరికి ఏటి వెళ్ళిపోతుందంట, ద్రోహులు. ఇంకా అబ్బా, ఇంకా మూర్ఖుడు ఎవడ మాట వింటారు లేదా? అస్సలు ఎవడ మాట నేను చెప్తే వీళ్ళు గొప్పగా చెప్తారు మా పిల్లలు, నేను చెప్తే వినరండి. సిగ్గులేదా మాట చెప్పడానికి? నీ పిల్లలు నువ్వు చెప్తే వినరా? ఎందుకు వినరు? నువ్వు వినేటట్టు చెప్పలేదు. ఈ ప్రపంచంలో ఎవడు వినేటట్టుగా లేరు, కానీ ఎవరి మాట వినాలన్నా ముందు దేవుడి మాట వినాలి వారు. అర్థమైందా? ముందు దేవుడి మాట వింటే నీ తల్లిదండ్రులకు లోబడి ఉండని దేవుడే చెప్తాడు. నీ పెద్దవాళ్ళకి గౌరవించమని దేవుడే చెప్తాడు. ప్రేమించమని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడే చెప్తాడు. ఈ మాటలు వింటే అన్నీ మన జీవితంలో అన్నీ సెట్ అయిపోతాయి. సెట్ అవ్వట్లేదంటే కారణం ఏంటి? తేడా జరిగింది ఎక్కడో. నువ్వు వినలేదు, ఏం వినట్లేదు. అది చదువుదాం. గర్వాంధులు అంటే గంధర్వులుగా అనుకోగలరు కొంపతీసి. గంధర్వులు అంటే ఎవరంట? దాన్ని ఏమంటారు? ఏంజల్స్లో ఒక తెగ. గంధర్వులు కాదు, గర్వాంధులు అంటే అర్థం ఏంటి? నువ్వెంతవై నా దగ్గర, నువ్వెంతరా నన్ను అడుగుతా, ఇంతకీ నువ్వెంత చెప్పు, నువ్వెంతరా అని అడిగావు కదా, ఇంతకీ నువ్వెంత చెప్పగలవా? ఎత్తు చెప్తావా, కొలత చెప్తావా? ఏం చెప్పగలవు? నువ్వెంత అవతల అంత బేగ అంటాం కదా, నువ్వెంతరా నా ముందు తొక్కేస్తాను నలిపేస్తాను అని అంటున్నావు కదా. చాలా పెద్ద మాట్లాడుతామండి, జాగ్రత్తగా ఉండండి. లిమిటెడ్ జీవితం ఇది, ఏమైనా అన్లిమిటెడ్ బతుకు కాదు. ఎక్కడో దగ్గర ఆగిపోతుంది. అన్లిమిటెడ్ బిర్యానీ ఉండొచ్చు, అంతే కదా. అన్లిమిటెడ్ ఏముంటుంది, నువ్వేం తిన్నా ఉండొచ్చు. అన్లిమిటెడ్గా చూడడానికి ఏమైనా ఉండొచ్చు, కానీ నీ జీవితం మాత్రం లిమిటెడే. ఎక్కడో ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, ఎక్కడ జిదిగిపోతుందో తెలియదు, ఎక్కడ ఏమైపోద్ది కూరుకుపోతుందో తెలియదు. జాగ్రత్తగా ఉండని చెప్పాడు దేవుడు. నెక్స్ట్ వన్, అదే ఇప్పుడు వచ్చేసాం ఆన్సర్కి. ఇవన్నీ చేసినోడు ఎవడంటే, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమింతురు. అందరికీ ఏం కావాలంటే ఇప్పుడు సుఖమే కావాలి. దేవుడి దగ్గర కష్టపడి కూర్చోవడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి అందుకే ఇప్పుడు చాలామంది రాలేదు. ఎందుకంటే ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు కాబట్టి మా ఇంట్లోనే మేము కూర్చొని చూడొచ్చు. అవునా కదా? మా పనులు చేసుకుంటూ, అంతే కదా. దేవుడి వాక్యాన్ని ఎంత బాగా వింటారంటే కడుక్కుంటూ వండుకుంటూ కదండి. వినలేదు మీరు ఇప్పుడు? పాటలు పెట్టుకొని వీళ్ళు పనులు చేసుకుంటూ చక్కగా వింటారు. నీకు ఎంటర్టైన్మెంట్ అనుకున్నావు అదేమైనా? చెప్పాలి. దేవుడి వాక్యం అంటే నువ్వు కడుక్కొని తోముకొని ఇంకేటిది అంటారు, అది ఉతుక్కొని వినేది అనుకుంటున్నారా? తినుకొని చూసేది అనుకుంటున్నారా? ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారా? దేవుడు వాక్యం అంటే జీవం కలిగిన దేవుడు మాట, నా మాట అగ్ని వంటిది అన్నాడు. జాగ్రత్తగా ఉండండి. దేవుడి దగ్గర పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. నువ్వు ఎలా వినాలంటే దేవుడి వాక్యం అన్నీ వదిలేసి చక్కగా కూర్చొని వచ్చి వినాలి. మళ్ళీ చెప్తాను వినండి, దేవుడు పిలిచినప్పుడే నువ్వు రావాలి. నువ్వు వస్తానన్నప్పుడు దేవుడు పిల్లడు. అర్థమైందా? మళ్ళీ సభలు వస్తాయా? నీ సభలు పెట్టినప్పుడు నువ్వు అవసరమైతే మానుకొని పనులు వదులుకొని ఇక్కడికి రావాలి. మరలా నా కోసం సభ పెట్టమంటే దేవుడు పెట్టడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు పిలిచినప్పుడే మనం రావాలి. దేవుడు మనల్ని పిలుస్తాడని ఎదురు చూస్తే మనం ఎర్రోలం. గుర్తుపెట్టుకోండి, మనం దేవుడికే టైం ఇచ్చినంత గొప్పలం అండి కదా. టైం ఎవరు ఇచ్చారు మనకి? బతకడానికి దేవుడు టైం ఇస్తే మనం దేవుడికే టైం పెట్టినంత గొప్పలం మనం కదా. ఆదివారం చర్చికి ఎన్ని గంటలకు వస్తాం? కరెక్ట్ చెప్పండి, టైం చెప్పండి. ఎవరో చెప్పలేరు. అర్థమైందా? డ్యూటీకి ఎన్ని గంటలకు వెళ్తారండి? కరెక్ట్ చెప్పండి, మాట్లాడదాం. కరెక్ట్గా ఎన్ని గంటలకు వెళ్తారు డ్యూటీకి? కరెక్ట్ టైం వెళ్ళిపోతే ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది? ఏమైపోద్దండి? ఏమైపోతుంది? 10 minutes లేట్ అయితే ఏమైంది చెప్పాలి. ఏమైంది? ఏదో జరుగుతుంది. తంబేసినప్పటికి అయిపోద్ది. 10 నిమిషాలు లేట్. నీకు 10 నిమిషాలు లేట్ అయ్యావంటే నీకు ఇంక్రిమెంట్ పోతుంది. అవునా? నీ జీతంలో కట్ అయిపోతుంది. భయం ఉందా లేదా నీకు పని అంటే? అక్కడ 8 అనగానే 8:15కే గేటు ముందు నించునిపోతావు వెళ్ళి. అవునా? మీ పిల్లలు స్కూల్కి ఎన్ని గంటలు పంపిస్తారు? చెప్పండి 7 గంటల స్కూల్ అయితే అక్కడికి 8 గంటలు పంపిస్తారా? బస్సు రెడీగా ఉన్నప్పుడు బస్సు కంటే ముందే మీరు నించుండిపోతారు వెళ్ళి. అబ్బా ఎంత టెన్షన్. హ్యాట్స్ ఆఫ్ కదండి. డ్యూటీకి వెళ్ళినప్పుడు చాలా టైం పంక్చువాలిటీ ఉంటుంది. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు టైం పంక్చువాలిటీ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా ఉంటుంది?
ట్రైన్కి వెళ్ళాలంటే, ఫ్లైట్కి వెళ్ళాలంటే, పెళ్ళికి వెళ్ళాలంటే, సినిమాకి వెళ్ళాలంటే ఉంటాయి ఉండవా? అంటే ఈ ప్రపంచంలో అన్నీ కూడా పనికి మాలం అన్ని టైం మీద నడుస్తున్నాయి. దేవుడికి పనికొచ్చే సంఘానికి మాత్రం టైం ఇవ్వలేని దుస్థితిలో మనం ఉన్నాము. ఎన్ని గంటలకు వస్తామని చెప్తాను, బాగా వినండి. ఆదివారం కదా, సెలవు దినము కాబట్టి ఇంకొక 2 గంటలు ఎక్కువగా పడుకోవాలి. అవునా కదా? మీ అందరూ చేసే పని అదే, నేను నిర్మమాటంగా చెప్తున్నాను నేను. అవునా కదా? 2 గంటలు పడుకోవాలి. ఎన్ని గంటలకు చర్చ అవుతుంది మన ఆరాధన? 12కి అయింది అనుకో, 11 గంటలకి వెళ్ళొచ్చులే. అవునా కదా? ఇంకా మహాభక్తులు అందరూ మనం ఉంటాం. ఎలాగంటే ఇది పాస్టర్ గారు ఆమేన్ అని టైం కూడా వచ్చేస్తారు. అందరూ వచ్చారా? వచ్చి పాస్టర్ గారు ఎవరు లేకపోయినా మమ్మల్ని మాత్రం దేవుని ప్రార్థన ఇచ్చాను, ఇంటికి వెళ్ళిపోతాం. వాక్యం ఉన్నావా? ఎన్ని గంటలకు వచ్చావు? మీకు ఒక మంచి మాట చెప్తాను, అక్కడ అయిపోతే టైం లెక్కేస్తాడని ఎంత భయం ఉంది. నువ్వు వచ్చిన ప్రతి టైంని దేవుడు లెక్కేస్తాడు, మర్చిపోక. ప్రతి టైం ఇక్కడ అడుగు పెట్టిన ప్రతిదీ కూడా ఆయన నోట్స్ నీకంటూ ఉన్న నీ గ్రంథంలో రాసుకొని నువ్వు ఎంత టైంని దేవుడు సన్నిధిలో నీకు ఇచ్చిన టైంని గడిపావని దేవుడు రాస్తాడు. టైంని లెక్క పెడతాడు, నువ్వు ఇచ్చిన సంపదను లెక్క పెడతాడు దేవుడు. గుర్తుపెట్టుకోకండి, మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి మాట, వదిలేకండి. దేని లెక్క పెడతాడు? కాలాన్ని లెక్క పెడతాడు, నువ్వు ఇచ్చిన సంపద లెక్క పెడతాడు. దేవుడిని తక్కువ అంచనా వేస్తున్నారు మీరు, గుర్తుపెట్టుకోండి. మరి ఎన్ని గంటలకు వస్తారు ఆదివారం చెప్పండి? పోనీ మంచి మాటలు ఉన్నారు కదా, ఎన్ని గంటలకు వస్తారు? ఎన్ని గంటలకండి చర్చ? మీకు మన మంచి మాట చెప్తాను. నేను కూడా పాస్టర్ని. ముందు ఎవరు వస్తారంటే ఇక్కడ పాస్టర్ గారు వస్తారు, తర్వాత వస్తారు విశ్వాసులు. చాలా మంచిలండి మీరు అందరూ, వందనాలు మీ అందరికీ. వాక్యం చెప్పినోడు ముందు వస్తాడు, ఇన్నోడు తర్వాత వస్తాడు. అంతేనే కదా? ఆశీర్వాదాలు ఇచ్చినోడు ముందు వస్తాడు, అందుకున్నాడు తర్వాత వస్తాడు. ఏంటిది దుస్థితి? ఎక్కడున్నావు నువ్వు? అంచె దినమల్లో అపాయకరమ కాలము వచ్చిన సంగమా బివేర్. దేవుడికి సమయం ఇవ్వకపోతే నీ సమయం పోతుంది, దేవుడికి కష్టం ఇవ్వకపోతే నీ కష్టం పోతుంది. నువ్వు ఇచ్చింది ప్రతిదీ భద్రంగా దాచి నీకు తిరిగి ఇవ్వడానికి నీ దేవుడు భద్రపరిచాడు. అర్థమైందా? ఇప్పుడు చదువుదాం. పైకి ఎలా ఉన్నావంట? చదువు. బైక్ మాత్రం ఎలా కనపడుతున్నావంట? అందరం భక్తులమే. దొంగలెవరు మరి? అందరూ భక్తులమే. నటన ఎవరిది మరి? చెప్పలే. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని, అంటే దేవుడి యొక్క పవర్ని ఆశ్రయించని వారమై ఉన్నాము. ఇట్టి వారికి విముఖుడువై ఉండు. నిన్ను నువ్వు భద్రపరుచుకో. లోకంతో నువ్వు కలిసిపోకూడదు, లోకంలో నువ్వు ఉండిపోకూడదు. లోకం నుంచి సంఘంలోకి రావడం కాదు, సంఘంలో నుంచి నువ్వు దేవునిలోనికి రావాలి. అప్పుడు స్థిరపడాలి. అప్పుడే రెండో రాకడలో చెప్పాను కదా, సార్వత్రిక సంఘం అని. అందులో నీకంటూ ఒక చోటు ఉంటుంది. ఎవడైతే సమయాన్ని ఇచ్చి, కష్టాన్ని ఇచ్చి దేవుడి కొరకు బ్రతకాలని ఆలోచిస్తారో, ఆశపడతారో, వారి కోసం దేవుడు ఆ నిత్యరాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ సార్వత్రిక సంఘాన్ని తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు వస్తాడు ఈ లోకానికి. ఆర్ యు రెడీ? మాట్లాడలేరు, అనలేరు మీరు. నేను చెప్తున్నాను, ఉదయం అన్నారు, సాయంత్రం వస్తా రెడీ అంటే రెడీ. ఇప్పుడు అనకండ్రా, సిద్ధమా మీరు? విపత్తులో వలయంలో చిక్కుపోయి ప్రపంచం అంతా ఉంది, నిన్ను మాత్రం సేఫ్ జోన్లో దేవుడు ఉంచాడు. ఈ సేఫ్ జోన్ తప్పిపోయావా, నిన్నెవడు కాపాడేవాడు ఉండడు. గుర్తుపెట్టుకో, జాగ్రత్త. నీ సంఘంలోనే, ఇక్కడే ఈ సంఘంలోనే నీ బిడ్డల భవిష్యత్తు ఉంది. ఈ సంఘంలోనే నీకు దీవెన ఉంది. ఈ సంఘంలోనే నీకు దేవుని యొక్క మాట ఉంది. ఈ సంఘంలోనే నీ నడక, నడవడిక, ప్రవర్తన అన్నిటినీ సరిచేసే ఆత్మీయ పాఠశాల దేవుని యొక్క సంఘము. అర్థమైందా? ఈ ఆత్మీయ పాఠశాలను విడిచిపెట్టకండి. జాగ్రత్తగా మీ బిడ్డలతో, మీ కుటుంబాలతో ఆశీర్వాదాలు పొందండి. దేవుడి యొక్క నియమాన్ని తెలుసుకోండి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము సంఘం గురించి మాట్లాడుతూ మొదటి వచనం చదువుదాం. మొదటి 2 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం, సమయం అయిపోయింది, 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. సార్దీస్లో ఆ సంఘం లేదు. ఇప్పుడు ఎవరి సంఘానికి రాశారు చెప్పాలి? మీది ఏ సంఘం మీది? అది పిలక వానిపాలెంలో ఉన్న పెంతుకోస్తు సంఘమునకు చెప్పినదేమనగా చదవండి. 7 నక్షత్రములను, దేవుడు 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు. అంటే ఎవరు మాట్లాడుతున్నారు? డైరెక్ట్గా ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట, అపోస్తలుడైన పౌలు గారికి దర్శన రూపకంలో వచ్చిన మాట. డైరెక్ట్గా ఆయన స్వరాన్ని వింటే ఏం చెప్తున్నాడంటే, 7 నక్షత్రములు 7 ఆత్మలు చేతపట్టుకున్న వాడు చెప్పిన సంగతులు ఏవనగా. తెలుసా తెలీదా? మన క్రియలు తెలుసా తెలీదా? తెలుసా? నువ్వు ఎన్ని గంటలకు వచ్చావో దేవుడికి తెలుసు. నువ్వు ఏ మనసుతో వచ్చావో తెలుసు. ఎందుకు వచ్చావో తెలుసు. నువ్వు ఎలా ఉంటున్నావో మనం అనుకుంటాం. పిల్లి గురించి తెలుసు కదా, సామెత, కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటాం కదండి.
మళ్ళీ చెప్తాను, ఒక మాట మర్చిపోతుంది మీ జీవితంలో. ప్రపంచంలో మనుషులందరినీ మోసం చేయగలరు, దేవుడిని మోసం చేయలేరు. ఉన్న అందరి దృష్టి నుంచి మీరు తప్పించుకోగలరు, కానీ దేవుడి దృష్టిలోంచి మాత్రం తప్పించుకోలేరు. దేవుడు భయం ఉంటే ఎక్కడైనా నువ్వు యోసేపులకు బతుకుతావు. అర్థమైందా? నాటకం అనేది బయటపడిపోద్ది ఎప్పటికైనా. దేవుడు చెప్పేశాడు, లోనున్నవే ధనాపేక్షకులు, బెంకంలాడువారు, అంతేనా? అంతేనా కదా? చెప్పేశాడా? తల్లిదండ్రులకి అవధులు ఇవన్నీ మనమే. ఎన్ని దాచుకున్న వాక్యం, నీ సంగతిని, చరిత్రని, జీవితాన్ని విప్పి బయట పెట్టేస్తాడంతే దేవుడు. మార్చుకోరా బిడ్డ అంటాడు. లేదు, నేను ఎలాగే ఉంటానంటే నీ క్రియలను నేను ఎరుగుదును. చదువుదాం. ఏమనగా ఎంత పెద్ద మాట అండి ఇది కాదా? పేరు మాత్రం ఉందంటే ఏం పేరు అది? క్రైస్తవుడని. నేను బతుకుతున్నానండి క్రైస్తవుడు. మా నాన్నగారు క్రైస్తవులు, మా తాతగారు క్రైస్తవులు, మా ముత్తాతలు క్రైస్తవులు, వంశపారంపర్యం చెప్పుకుంటాం, అంతేనా కదా? ఇంతకీ వారందరూ బాగా బతికారు. నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి అసలు? అంటే ఫ్యామిలీ పేరు చెప్పేసుకొని ఇక్కడ ఏదో ఏంటి మా నాన్నగారు సీఎం అయ్యారు, నేను సీఎం అయిపోతానంటే పదవులు అనుకున్నారా? ఇక్కడ ఏమన్నా దేవుడు ఇవ్వడానికి పరలోకం, అది పదవులు కాదు. పరలోకం దేవుడు తాత ముత్తాతల చరిత్రలు చెప్పుకొని బతికేస్తే మేము వెళ్ళిపోతామని పిచ్చి మాటలు ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకో తెలుసా? ఎవడు బతికితే వాడికే పరలోకం ఇస్తాడు దేవుడు. అర్థమైందా లేదా? పదవులు కాదు ఇవ్వడానికి పరలోకం, గుర్తుపెట్టుకోండి. చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతునివే. చచ్చినోడితో సమానం. లోకంలో ఉన్న వాళ్ళందరూ మృతులని చెప్పాడు, వాళ్ళగే నువ్వు ఉన్నావు. పాపంలో మృతమైపోయారు వాళ్ళు. ఇలాంటి ఆశలు కోరికలతో మృతమైపోయారు వారు, అంతేనా? అలాంటి జీవితంలో నువ్వు ఉన్నావు. ఇంకా నీకు ముందే చెప్పాను మీకు, మీరు లోకం నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నారు, ఇంకా ఎక్కడికి రాలేదు, దేవుళ్ళలోనికి రాలేదు. నిజమైన క్రైస్తవ జీవితంలోకి ఇంకా మీరు రాలేదు, రావాలి. వెల్కమ్ చెప్తున్నాడు దేవుడి రాత్రి. చదవండి. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడవే. బాగా వినండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సరైనవిగా నాకు కనబడటలేదు అని ఉందా లేదా? ఉందా? నీ పనులు ఏవి బాగలేదు, సరి చేసుకో అంటున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, ఆ పనులు ఏవి బాగలేదు, దేవుని ఎదుట సరైనవి లేవు, సరి చేసుకో అని చెప్తున్నాడు. అర్థమైందా లేదా? ముందే చెప్పని మాట. ఇవి సరి చేసుకునే సభలో, నిన్ను సరిచేసే సభలో సరి చేసుకోమని చెప్పాడు. నీ క్రియలు నా దేవుని ఎదుట సరైనవిగా లేవు, సరి చేసుకో. నెక్స్ట్ వన్. నాకు కనబడలేదు గనక జాగరూకుడ, మేల్కో. ఇప్పుడు దాకా నిద్రపోయినని చెప్పావు కదా, జాగరూకుడవై. అది ఇంక అయిపోయింది, నీ టైం చాలా పోయింది. పోయిన టైం ఇంకా చచ్చిపోయి, ఇంకా మిగిలిన కూడా కొంత పని ఉంది, దాన్ని కూడా చంపేసుకోక జాగరూకుడవై మేల్కొని మిగిలిన వాటిని ఏం చేయమన్నాడు? బలపరచది. అయిపోయింది, చాలా టైం గడిచిపోయింది ఇప్పటికే. పోయిన కాలం నిన్న రోజు ఈ రోజు రాదు కదా, ఇప్పుడు అయిపోయింది, రేపు వస్తుందా మరలా? టైం చాలా కిల్ చేసుకున్నాం. సంవత్సరాలు దాటిపోతున్నాయి, 30, 40, 50, 60 వరకు వచ్చేసాం. దేవుడి పని ఏమీ చేయలేదు. మనకిచ్చిన బాధ్యతలు ఉండిపోయి పరలోకం వెళ్ళాలంటే దేవుణ్ణి ఇచ్చిన పనిని భూమి మీద పూర్తి చేసిన వాడే పరలోకానికి వెళ్తాడు తప్ప ఎవడ పడితే వాడు వెళ్ళడానికి లేదు. చెప్పాను కదా, ఇది ఇవ్వడానికి ఏంటిది? ఇది అర్థమవుతుందా? ఇది పక్కన ఇచ్చేయడానికి ఏంటిది? ఇది పరలోకం. ఇది ఇవ్వడానికి ఏమి ఇక్కడ దాన్ని ఏమంటారు? వారసత్వ సంపద కాదు, పరలోకం. అది పరలోకానికి వెళ్ళాలంటే పని చేయాలి, దేవుడి కొరకు బ్రతకాలి, సంఘంతో కలిసి ఉండాలి. సార్వత్రిక సంఘంలో ఎంపిక చేసినప్పుడు ఆ లిస్టులో నీ పేరు ఉండాలి. ఉంటావా? ఉండవా? ఉండడానికి సిద్ధంగా ఉన్నావా లేవా? ఒకసారి ఆలోచించుకో. మనం చనిపోయిన తర్వాత మనకి ఏది పెడతారండి? ఏ కూడికి పెడతారు? గుర్తుంది మీకైతే, జ్ఞాపకం ఉంది. వెరీ గుడ్. దాని పేరు ఇంగ్లీష్లో ఏమంటారండి? మెమోరియల్ సర్వీస్ అట. ఇంగ్లీష్లో చాలా బాగా చెప్తారు. ఏం సర్వీస్ అట? మెమోరియల్ సర్వీస్. ఏంటి మెమరీస్? ఎవరి మెమరీస్? ఏమన్నా తెచ్చుకోవాలి? నీ గురించి ఏం మెమరీ చేయాలా? చచ్చిపోయిన తర్వాత కరెక్ట్ చెప్పండి. మేము మీ గురించి ఏం మెమరీ చెప్పాలి చెప్పండి. చనిపోయిన తర్వాత అందరూ వస్తారు. మా నాన్నగారు అండి ఏడ్ చేశారంటే ఉద్యోగం చేసి చచ్చిపోయారు, అంతే. మా అమ్మగారండి ఏడ్ చేశారు, కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ సేవ చేసి చచ్చిపోయింది ఆవిడ. బాగుంది. మరి ఇంకా అయినా వాళ్ళందరూ ఏవేవో పనులు చేసి చచ్చిపోయారు, బాగానే ఉంది, మంచిదే కదండి, వెరీ గుడ్. కానీ చనిపోయిన తర్వాత మెమోరియల్ సర్వీస్లో అక్కడ ఎవరు రాస్తారండి? ఎవరి యందు నిద్రించిన వారండి? అబ్బా, ఎవరి యందండి? నిజం మాట్లాడుకుందాం. ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు. ఎవరండి? ప్రభువునందు నిద్రించారంట. వాక్యం మాత్రం ఉంది, మళ్ళీ చెప్తాను, విశ్వాసులు బాధపడకండి. అది కానీ వేయలేదనుకోండి, పాస్టర్ గారు వాక్యం చెప్పడం రానివ్వరు మీరు. అవును కదా? ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులట. ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులని ఎవరి గురించి అనుంటాడు? ప్రకటన గ్రంథంలో ఆ మాట
నిజంగా ప్రభు కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వారి జీవిత పరలోకం కోసం త్యాగం చేసిన వారు సార్వత్రిక సంఘం గుంపులో ఉన్న వారి కోసం రాసిన మాట చాలా చక్కగా మనకి తీసుకొచ్చి ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు. ఒక్కరోజు గుడికి రాడు, ఎక్కడికి వెళ్తాడట? మనకు 2 రోజులు మాత్రం అటెండ్ అవుతారండి, మంచి భక్తులు ఉంటారు. ఎప్పుడు? జనవరి 1 ఏం తీయడానికి, 25th. ఈ 2 days మాత్రం ఎవరు మానరు చర్చిని, అవునా కదా? అంటే 52 వారాలు దేవుడిస్తే 2 వారాలు తీసుకోపో, 50 వారాలు నావి, 2 వారాలు నీవి, అవునా కదా? ఇలా చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడటైనా? నమ్మలా? నమ్మొచ్చా? ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు కాదు, అక్కడ ఏం రాయన? ప్రభువునందు నిద్రించలేని వారు అన్యులు, అవునా? ఆ వాక్యం రాయాలి అక్కడ. ఏంటండి, ప్రభువునందు నిద్రించారా? వీళ్ళు ఫ్యామిలీ వెళ్తే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తింటారు, ఊరి మీద ఉంటారు, అంతే కదా, ప్రభు దగ్గరికి రారు. ఎక్కడ చూసినా లోకంలోనే ఉన్నవారు ప్రభువునందు నిద్రించారంటే నమ్మొచ్చా? ప్రభు కోసం బ్రతకలేనుడు ప్రభువునందు నిద్రించాడంటే నమ్మొచ్చా? వాక్యం మీ సాటిస్ఫాక్షన్ కోసం నిజంగా ఆ జీవితం, ఆ వాక్యం నీ జీవితంలో ఫలించాలంటే ప్రభు కోసం నువ్వు బ్రతికితే వాక్యం నీది. ఆ వాక్యం నీది కావాలంటే ప్రభు నీ వాడవ ఉండాలి, ప్రభు చెప్పిన మాట నువ్వు విని ఉండాలి, ప్రభు కోసం నువ్వు బ్రతకడానికి సిద్ధపడి ఉండాలా. అర్థమైంది లేదా? వాక్యం వేసుకున్నంత మాత్రం నువ్వు పరలోకానికి పోవు. ఇది అంత అబద్ధం. ఇది లోకంలో జరుగుతున్న మోసంలో ఒక పెద్ద మోసం ఇది. ఎందుకంటే అలా లేకపోతే మీరు వినరు. వింటారా? మాకేటండి అలాంటి వాక్యం వేశారని అంటారు, వింటారేటి? వాక్యాన్ని వాడుకోకండి, వాక్యముతో వాడబడండి. అర్థమైందా? వాక్యాన్ని వాడుకోకండి, వాక్యముతో వాడబడండి, ప్రభువుకి వాడబడండి, ప్రభు కోసం వాడబడడానికి సిద్ధపడండి. మీ జీవితాలు ప్రభువుకు సమర్పించుకుంటే సార్వత్రిక సంఘము గుంపులో పిలకవాని పాలము సంఘము ఉంటదే. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఉండాలని అనుకుంటున్నారా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని బహుగా దీవించి సార్వత్రిక సంఘము గుంపులో మీరు ఉండడానికి మీకు ఒక నంబర్ దేవుడు దయచేయునుగాక. థ్యాంక్ యూ ఆల్.